ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఆదిశేష అనంత జయనా ఆదిశేష అనంత జయనా శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుమలవాస శ్రీ శ్రీనివాస పద్మాపతే శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర గజ చర్మాంబర గౌరీపతే గజ చర్మాంబర కైలాసపతే గౌరీపతే ఓం నమః శివాయ గౌరీపతే ఓం నమః శివాయ ఆదిశేష అనంత శయనా శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ బాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజుకి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఈ రోజు నుంచి మనం
యోగ వాసిష్టం అన్నటువంటి ఒక గ్రంథాన్ని ప్రారంభించుకొనిచున్నాం. ఇది ఎలాంటిదంటే ఒక సముద్రం లాంటిది అన్నమాట. తక్కిన గ్రంథాలన్నీ తొందరగా అయిపోతాయి, 100 శ్లోకాల్లో ఉన్నటువంటిది. ఇది మరి 1000 శ్లోకాల మీద ఉన్నటువంటిది అనమాట. అందుకనే మరి సముద్రంలో నీరు ఎంత తీసినా తరగదు. ఆ విధంగా ఇందులో నువ్వు ఎంత మనం చెప్పుకుంటున్నా తరక్కుంటూనే ఉంటుంటాయి. కాబట్టి మరి ఇది ఒక యోగం అన్నమాట. మరి యోగం ఎవరికి కలిసి వచ్చింది? రాముడికి కలిసి వచ్చిందా, వశిష్ఠుల వారికి కలిసి వచ్చిందా? రాముడికి కలిసి. అర్థమైంది కదా. ఇది ఎవరికి కలిసి వచ్చిందంటే రాముడు. అటువంటి మహానుభావుడికి చెప్పే అవకాశం లభించినందుకే ఆయనకి కలిసి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు అంటే మరి ప్రపంచానికి మూల కారణమైనటువంటి మరి అటువంటి వాడికి చెప్పడం అంటే సామాన్యం. అదృష్టం ఆయన కలిసి వచ్చింది, ఆయన కలిసి వచ్చిందా. అందుకు మరి మరి తను చెప్పవలసినటువంటి వారు యోగ్యత గలవారు, బ్రహ్మాండ నాయకుడు, ఆయన్ని ఒకసారి స్మరించుకున్నట్టు ఈయనకి అయిందనమాట. కాబట్టి ఇందులో మరి పూర్తి అయినటువంటిది యోగం ఎవరికి వచ్చిందంటే మనందరికి మళ్ళీ వచ్చింది. మూడోది రాముడు వారికి ఒక యోగం, వశిష్ఠ మహర్షి 2 యోగం, సర్వమానవారికి 3 యోగం. ఆయన చెప్పారు, ఈయన విన్నారు. వాళ్ళిద్దరితోనే ఈ గ్రంథం అయిపోయి ఉంటే వాళ్ళిద్దరికే యోగం. ఇప్పుడు కొన్ని కోట్ల జీవరాశులైనటువంటి మానవాళికి యోగం అయిందనమాట. మరి ఇది వశిష్ఠ మహర్షి చేత బోధించబడింది. అందుచేతే దీనికి యోగ వాసిష్టం అని పేరు. మరి యోగము అని మనకి వస్తూనే ఉంటాయి అన్నిట్లో కూడా. భగవద్గీతలో కూడా 18 యోగాలు మనకి వచ్చే ఉన్నాయి. ఆ విధంగా మరి ఇందులో కూడా మనకి ఆ యొక్క యోగం అన్నటువంటిది కనబడుతుంది అనమాట. యోగం అనగానే అందరికీ తెల్లవారు ఏవో 4 ఆసనాలు వేస్తే యోగం అంటారేమో అనుకుంటాం మనం. అది ఆసనాలు వేసింది యోగము. దానికి ఒక యోగా అని పేరు పెట్టారనమాట. కాబట్టి ఆసనాలు అనేది శరీరానికి యోగం అన్నమాట. దేనికి యోగం అంటే శరీరానికి. ఆ యోగా ఎక్కడుంటే అది యోగం కదా. అందుకని అది శరీరానికి మనకి కూర్చోవడానికి, లేవడానికి సులభంగా ఎక్కడ పెడితే అక్కడ కూర్చోవచ్చు, ఎప్పుడైతే అప్పుడు లేవచ్చు. అందుకని అది మరి ఇప్పుడు మనకి యోగం పడుతూ ఉంటుంది. ఆ యోగం పట్టేది 2 రకాలు. శరీరానికి యోగం పడుతుంది, మనస్సుకి యోగం పడుతుంది. అర్థమైంది? శరీరానికి యోగం అనేది 2 రకాలు. ఒకటి మనకి శరీరం ఎప్పుడు ఎక్కడ ఎలా పెడితే అలా కూర్చున్నది, ఇది యోగం. శరీరంలో ఏది వేసేస్తున్నా వారికి రోగం లేకుండా ఉంటే అది ఒక యోగం. అర్థమైంది? ఇప్పుడు మరి ఏదైతే అందరు కుదరదు కదా, కూర్చోదు అందరికి కుదరదు. శరీరంలో అన్నీ కూర్చోదా. షుగర్ ఉందనుకోండి ఏమి వేయకూడదు. ఇప్పుడు యోగం అవలే, అన్నీ వేస్తే పడుతుంటాను యోగం అనమాట. మరి ఇప్పుడు ఏమో వేస్తే దీనికి రోగం ఉండాలి కదా, అందుకోసం ఇది పూర్తి యోగం అనిపించుకోవాలి. అలాగనే మరి శరీరానికి సంబంధం ఏదో మనకు వ్యాధి ఉందో దానికి సంబంధమైన ఆహారాన్ని మనం తీసుకోవడం అవుతుంది. ఈ యోగం కూడా అందరికీ రాదు, కొంతమందికే కలుగుతుంటుంది. ఏది తిన్నా పర్వాలేనటువంటి యోగం అందరికి కలుగుతుంది, అందరికీ కలగదు. ఓట్లు కొలిది డబ్బు ఉంటాయి, కానీ అన్ని తినాలంటే యోగం ఉండదు. అర్థమైందా? అందుకని
మనం ఏ విధంగా కూర్చోవాలంటే ఆ విధంగా కూర్చున్న స్థితి కూడా ఒక యోగం అనమాట. కొంతమంది కూర్చుంటే అలా ధ్యానంలో కదలరు, మెదలరు. యోగం అలా ఉంటుంది. అందుకే ఎవరైనా ఏమడుగుతారంటే, నేను యోగంలో 3 గంటలు కూర్చున్నానంటే ముందు మీకు ఆసన సిద్ధి కలిగిందా అని అడుగుతారు. ఆసన సిద్ధి కలిగిన వాడికే యోగం ఉంటుంది, లేని వాడికి యోగం ఉండదని కాదు. దాని పద్ధతి క్రియ వేరు. మళ్ళీ జ్ఞానానిక ఆ విధంగా చలనం లేకుండా ఉండేదానికి మన యోగం కావాలంటే ఆసన సిద్ధి ముందు కలగాలి అనమాట. ఇది యోగం ఒకటి. దేనికి యోగం? ఇది శరీరానికి. మరి ఏం తింటే అది తింటూ ఉంటుంటాం హాయిగా. వాడికి ఏమైనా ఏం తిన్నా పర్లేదు, నా పని ఏదో వచ్చింది, ఏం చేస్తా, అన్ని ఇంట్లో ఉన్నాయి, ఏం చేస్తాం మనకు? తినే యోగం లేదంట, తినే యోగం. అందుకని ఈ విధంగా ఇది ఒక యోగం అన్నమాట. యోగాన్ని సంపాదించుకోవాలి. మరి ఇప్పుడు ఇక మనసుకి యోగం ఉండాలి. ఏమంటారు? శరీరానికి యోగం కూడా ఉండాలి. రెండవది మనస్సుకి యోగం రావాలి. మనస్సుకు వచ్చిన యోగం వల్ల లాభం ఏమిటి మనకి అంటే ఏకాగ్రత మనకి కలుగుతుంది అనమాట. మనం చేసే సాధన వల్ల మనస్సు ఏమి చెందుతుంది? యోగాన్ని అవుతుంది, ఏకాగ్రత చెందుతుంది. ఎవరికి ఏమి ఏకాగ్రత చెందుతూ ఉంటుంటే వారికి మానసిక యోగము సిద్ధించినట్టు. ఏకాగ్రత ఎవరికైతే కలుగుతూ ఉంటుందో వారికి మానసిక యోగము కలుగుతూ ఉన్నట్టు అనమాట. ఎప్పుడైతే మరి మానసిక యోగం కలిగిందో ఆయనకి చలనం ఉండదు. మనోయోగ సాధన అంటారు చాలా మంది. ఏమంటారు? మనోయోగ సాధన. మనోయోగ సాధన అంటే అర్థం ఏంటి మరి? మనోయోగ సాధన అంటే మనకి ఆ విధంగానే మనోయోగ సాధన అంటే మనస్సు ఏమి మనం ఏ ధ్యేయంతో సంబంధం పెట్టుకున్నామో దానికంటే భిన్నమునందు చెల్లించుకుంటా ఉండడమే మనోయోగ సాధన. మరి ఇప్పుడు మనకి మనస్సు కూడా ఏకాగ్రతని చెందాలి. మనస్సు ఏకాగ్రత చెందినప్పుడే మనకి చిత్తానికి శాంతి అంటూ లభిస్తూ ఉన్నది. అందుకని ఈ విధంగా ఆ మనస్సు అన్నటువంటిది ఏ విధంగా మనకి సిద్ధించాలో ఆ విషయాలన్నీ కూడా మనకి వశిష్ఠుల వారు చెప్పి ఉన్నారు. అందుకని దీనికి యోగ వాసిష్ఠం అని పేరు పెట్టారు. ఇంకా మరి యోగం అంటే ఏమిటి? ఇప్పుడు సామాన్యమైనటువంటి ఒక 2, 3, 4 ఇల్లు ఉంటే ఇల్లు లేని వాడికి ఇది యోగమే. ఇల్లు లేని వాడు ఎదురుగా ఉంటే వాడి వైపు చూసుకొని ఒక 4 ఇల్లు కలిగి ఉంటే వీడు తెలుస్తాడు, నాకు వాడికన్నా యోగం బాగుంది అనుకుంటాడో లేదు చెప్పండి. ఈ 4 ఇల్లు ఉన్న వాడికన్నా మొత్తం ఈ హైదరాబాద్లో 100 ఇల్లు ఉన్నాయి అనుకోండి వాడికి, ఇప్పుడు ఈయనకైనా ఆయనకి ఎలా ఉంటుంది? మరి హైదరాబాద్లోని కొన్ని వేల ఎకరాలు గలవారు ఉన్నారు ఇప్పుడు, మరి వాళ్ళకి ఎంత యోగం? హైదరాబాద్లో వేరే 1000 ఎకరాల వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 1000 ఎకరాలు తక్కువ లేని వారు చాలా మంది దృష్టిలో ఉన్నారు. ఇప్పుడు మన దృష్టిలో కూడా ఉన్నారు. ఇంకా పేర్లు చెప్తే మళ్ళీ వెళ్ళి కూడా అందుకని 1000 ఎకరాలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంటే ఎంత యోగం కలవాలి? అలాగనే మన మనస్సు అన్నటువంటిది ఒక సాధారణమైన విషయం కంటే ఒక ధ్యేయంతో ఒక ఏకాగ్రత చెందడం అనేది ఇది ఒక గొప్ప. ఈ ధ్యేయంతో ఏకాగ్రత చెందుతూ ఆ ధ్యేయానికి ఏది ఆధారమో ఆ ఆధార వస్తువుతోనే మనస్సు ఎల్లప్పుడూ విచారణాత్మకంగా దానికంటే గొప్పది లేదు, ఇదే నేను అన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి స్థితి కలిగిన మనస్సు ఇంకా కూడా గొప్ప. ఆ 1000 ఎకరాలు నోడు ఎంత ఈయనకన్నా వాడి యోగో అర్థమైందా? ఈయనంతకంటే యోగి అనమాట. మరి ఆ విధంగా అటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి ఇంతకంటే ఇంకొక యోగం లేదు అనే దృష్టిని మనకి ఇస్తూ అటువంటి విషయాన్ని చక్కగా బోధించినటువంటిది యోగా వాసిష్టం. అయింది కదా, మనకు ఒక తృప్తి పొందుతాం, కాస్త తృప్తి. చక్కగా పూజలో కూర్చొని 3 గంటలు లేకుండా ఉంటే ఇది ఒక తృప్తి అనమాట. బ్రహ్మాండమని ఈవేళ మంచి యోగంగా చక్కగా ఉన్నానంట.
ఆ పూజ చేసేవాడి కన్నా కొంతమంది జపంలో 3 గంటలు హాయిగా ఉంటారు, ఈయన కూడా ఒక యోగమే. ధ్యానంలో 3 గంటలు కొంతమంది ఉంటారు, వారు కూడా కదుగా యోగమే. మరి ఇందులో తరతమాలు ఉన్నాయి కదా, అది యోగము ఇది యోగము కాదనేదేమీ లేదు. ఏమి అది యోగము ఇది యోగము కాదనేదేమీ లేదు. ఇదొక యోగం, ఇదొక యోగం. అర్థమైంది కదా, అది ఒక యోగం. అది దేవతారాధన వచ్చినా యోగం. అది కూడా మనస్సు ఆ భగవంతుని పాదాల విందాలని కేంద్రీకరించి స్పృశిస్తూనే ఉంటుంటారు. అర్థమైంది కదా. అలాగనే మీరు జపం కూడా ఒక ధ్యేయ వస్తువుతోనే సంబంధపడే ఉంటాయి, ధ్యానం కూడా ఒక వస్తువుతో సంబంధపడే ఉంటుంది. అయితే ఇందులో ఒకదానికంటే ఒకటి ఇంకా సూక్ష్మం, ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. ఆ విధంగా మరి కేవలము ఆత్మజ్ఞానమే మనం తెలుసుకున్నాం అనుకోండి, చలనము లేనటువంటి దృఢమైనటువంటి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకున్నాం అనుకున్నాయి. దానికి మించిన ఇంకోటి లేదు. మన తత్వానికి రావాలి కదా మనం. ఆ తత్వంలో ఉన్నవాడికి ఇది బోధ, ఆ తత్వంలో ఉన్నవాడికి ఇది బోధ లేదు. ఆకలి పూర్తిగా ఆహారం ఉన్నవాడికి ఆహారం మళ్ళీ ఆ ప్రకారంగా ఆ తత్వనిష్టలో ఉన్నవాడికి బోధ మరి పనికిరాదు. అదే స్వరూపం. ఈ తత్వనిష్ఠకి ఏ స్వరూపం ఆ స్వరూపం అయిపోయినాడు, యోగం ఉండిపోయాడు. మళ్ళీ ఇంకా ఆయనకి ఇది పనిలే. ఈ తత్వనంతకి ఆవగింజంతైనా సరే ప్రయత్నం లేని వాడికి కొన్ని పుస్తకం కాదు, దీని ప్రయత్నం లేని వాడికి పుస్తకం పనిలే. తత్వస్థితి కలిగిన వారికి కూడా ఈ పుస్తకం పని. ఇప్పుడు ఎవరికంటే మనకే పూర్తిగా వైరాగ్యం లేదు, పూర్తి వైరాగ్యం లేకపోవడం లేదు. అర్థమైందా? అందుకని ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం ఏడవాలి, కానీ వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. ఎంతమంది లేదు ఇప్పుడు మనకి ఇక్కడ. వాళ్ళందరికీ దీని పని ఉందా? వాళ్ళకి పరిశ్రమే లేదు. ఎంతమంది ముక్తి పొందిపోయినారు పెద్ద పెద్ద వాళ్ళకి పని లేదు. అయిందా? అందుకని ఈ ప్రకారముగా ఈ యోగాన్ని చక్కగా అటువంటి మనలాగా మానవ ఒక మాతృనిగా ఉన్నారు ఎవరు? శ్రీరామచంద్రుడు వారు. అది సరే. మరి దీని అగత్యం ఎప్పుడు వచ్చింది అంటే, ఏదైనా సరే ఒక నెపం లేనిదే చెప్పమనేది మనం, ఏదో ఒక వ్యాధి ఉండాలి, ఏదో ఒక నెపం ఉండాలి. ఆ ప్రకారంగా శ్రీరామచంద్ర మహామునికి ఏం చేసినారు? యాత్రలన్నీ చేసుకొని రమ్మని పంపారు తల్లిదండ్రులు. అదేనమాట కొంత ఒక్కసారి దేశాటన అనమాట. అది మనం యాత్ర అంటాం, వాళ్ళు దేశాటన అంతా తిరిగారు మొత్తం అంతా. ఎందుకు అంటే క్షత్రియ ధర్మంలో మొట్టమొదట ఏదైనా ఒక యువరాజు పూర్వమే మొత్తం అంతా తిరిగి రావాలి. అది తిరిగితే తెలుస్తుంది ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారు ఏమిటి. ఇంట్లో కూర్చుంటే తెలియదు, 4 గోడల మధ్యలో మనం అనుభవిస్తూ ఉంటుంటే విషయాలు. బుద్ధుడు ఆ ప్రహరీ గోడలు ఉన్నంత వరకు ఆయనకి ఏ సంగతి తెలియలేదు. అర్థమైంది? హాయిగా తినడం, చక్కగా విలాసంగా అనుభవించడం ఉండడమే కానీ ఒక్కరోజు ఒక పుస్తకం పట్టుకొని చూడటం కానీ ఒక ఏది. ఆయన బయటకు వచ్చిన తర్వాతే తెలిసింది ఆయన సంగతి ఏదో. తెలిసి కూడా తొందరపడ్డారు. మనకి తెలిసి కూడా ఇంకా 100 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడే పొందరంటాం. అది వాళ్ళకి మన ఇప్పుడు తేడా అక్కడనమాట. అర్థమైంది? వాళ్ళకి మనకేంటంటే ఇంకెక్కడలే. ఒకవేళ నీ జన్మ జారిపోతే మాత్రం మళ్ళీ జన్మ వేస్తామా ఏమే? ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. మరి వాళ్ళ అదృష్టం మన దురదృష్టం అర్థం కాదు. అర్థమైందా? వాళ్ళకి తెలిసి ఇప్పుడే తెలిసిన విషయం. మరి వాళ్ళకి ఏదో పట్టు. మరి ఏం పట్టు అంటారు అందరూ? ఉడుం పట్టు. అది ఉడుం పట్టు పట్టు అనమాట. మరి మన పట్టు ఏం పట్టు చెప్పాలి? ఇప్పుడు దానికి ఉదాహరణ తీసుకోండి, ఆలోచించుకొని చెప్పండి. కాబట్టి అది ఉడుం పట్టు అనమాట. ఆ ఉడుం పట్టు అంటే ఉడుం పట్టే అది ఎవరిలో వద్దా? చెట్టులో వద్దా, మనిషిలో వద్దా? మాకెంతో తెలియదు ఆ సంగతి. ఏంది వదలదా? సరే, మొత్తం మీద అందుకు ఏదో తిన్నా మనకి పట్టు కాదనమాట. అందుకు ఆ ప్రకారంగా పట్టారు.
సరే, ఇక రాముడు కూడా ఈ విధంగానే అంతర్దేశ సంచారం వల్ల చేసుకొని వచ్చాడు. ఇక వచ్చిన తరువాత ఆ సంచారం నుంచి రాకముందే త్రోవలో నిర్ణయించుకున్నాడు. ఇక ఈ జన్మజరా మృత్యు ప్రవాహ సంసారంలో పడడం అన్నటువంటిది కీటకాలకే గాని మానవుడికే కాదు. అది ఈ కీటక పతంగాలకే గాని మానవుడికి మాత్రం కాదని నిర్ణయం చేసేసుకున్నాడు. మన నిర్ణయం యాత్రలో వచ్చినా ఇంటికి ద్వారబంధం దాడితే మన నిర్ణయాలన్నీ మారిపోతాయి. ఎంతవరకు ఆ ద్వారంలో ఆతులున్నామో అప్పుడు కొంచెం సన్నగిలు ఉంటుంది. లోనికి వచ్చిన తర్వాత ఇంకంత గోయిన మన పని. ఆ ప్రకారంగా ఈ యాత్రా స్థలాలన్నీ కూడా చక్కగా చూసుకొచ్చిన తర్వాత ఆయన లోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమి జన్మం వేమి జీవనము, ఈ మాయకాయం వేమి జన్మం వేమి జీవనము, ఏమి జన్మము ఏమి జీవనమేమి సంసార సాగరము, స్వామి నన్నిట చేసి మరచను ఏమి జన్మం వేమి జీవనము అన్నటువంటి పట్టేసింది. ఎవరికి? మనకే రాముడు వారికి వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఎవరైనా ఇంట్లో అలిగితే ఏం చేస్తారు చెప్పండి? అలిగితే ముందు ఏం పని చేస్తారు? ఇంట్లో భోజనం మానేస్తారు. అర్థమైందా? కొంతమంది తినే అడుగుతారేమో కానీ చాలా మంది మాత్రమే భోజనం మాత్రం మానేస్తారనమాట అడిగితే. అది మళ్ళీ వాళ్ళ బతిమాలి పెట్టాలి. మనం వాళ్ళ మాటకు ఒప్పుకుంటాంలే అంటే అప్పుడు వాళ్ళు సరే అంటారనమాట. లేదా అంతవరకు ఆ విధంగా ఈయన కూడా ఏం అడిగారు. ఎవరు? రామచంద్రులు అడిగి భోజనం మానేసినారు. అర్థమైందా? మరి మానవ మాత్రమే మనకు అదే కదా మొట్టమొదట ఇంట్లో మరింకేంటి ఏది మానినా లాభాలి. భోజనం మానేసి అందరు దృష్టి పడతారు. ఏమో మరి భోజనం ఏమైపోతారు, ఏమైపోతే ఏమైపోద్దో మరి. అందుకని ఒక రోజు కొన్ని 2 రోజులు వాళ్ళు తినే వరక నీవు తినకపోతే నేను కూడా తినలేని పట్టుబడతాను. ఆ ప్రకారంగా శ్రీరామచంద్ర మహామూర్తి భోజనం మానేశారు. మానేసి హాయిగా ఉన్నారు. సంతకంలోకి దశరథుడు పిలిచారు. ఎవరు పిలిచినా పలకడం లేదు, మాట్లాడడం లేదు, భోజనం చేయడం. సరే, ఎట్టకాలకు ఆలోచించి ఇంకా ఎందుకు ఈ యొక్క జన్మజరా మృత్యు ప్రవాహాన్ని ఉన్నటువంటి శిష్యుని కనుక్కున్నాను. ఇంకెక్కడితో మాట్లాడడం కూర్చున్నాను. ఇంకా అప్పుడు మరి ఆలోచించారు. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వస్తే పరిష్కారం చేసేవారు ఎవరు చేస్తారని మరి గురువు గారు చేయాలి. అందుకని వశిష్ఠ మహర్షిని పిలిచినారు. ఇక పిలిచి ఆయన మరి ఈయన ఎన్ని మాట్లాడినా ఆయన మాట్లాడారు. అయిందా? మీరంతసేపు ఏం చెప్తారు? తిన్నాయన ఎందుకు ఆ పిచ్చి పనులు మాను అని చెప్తారు. అంతేగాని ఆ పిచ్చికి ఉపాయం ఏం చెప్పాలో అది గీతల దగ్గర ఉండదు. ఎవరికి ఏ పిచ్చి వచ్చిందో ఆ పిచ్చికి ఇంట్లో వాళ్ళు చెప్పిన ఉపాయం ఉందా? ఇంట్లో వాళ్ళ ఉపాయాన్నే చెప్పారు. అందుకే వాళ్ళు పలక్కుంటూ ఊరుకున్నారు. ఆఖరికి వశిష్ఠ మహర్షి వచ్చిన తర్వాత సంపాదించినప్పుడు అప్పుడు సమాధానం చెప్పారు. అర్థమైంది కదా పరిస్థితి ఇది. అందుచేత ఇంకా నాకు రాజ్యం వద్దు, ఇదంతా వద్దు, ఇక నేను ఆ తత్వాన్ని తెలుసుకుంటూ ముక్తిని పొందుతానన్నా. అర్థమైందా? సరే, ముక్తినే పొందుతావు. ముక్తిని పొందాలంటే ఉపాయాలు కొన్ని ఉండాలి కదా. నువ్వు నీ ముక్తి పొందు, నీకు వేరేది మాత్రం వద్దు. ఇప్పుడు ఎవరు ఏదంటారో వారికి అదే అనాల, అప్పుడే వాళ్ళు ఒప్పుకుంటారు. అది కాదని ఎన్ని చెప్పినా వాళ్ళ తలకు మాత్రం ఏమంటారు? ఆ పని నేను చేస్తాను వద్దు అని తర్వాత 33 గంటలు చెప్పిన వాడికి ఎక్కడ ఆ పని నువ్వు చేస్తూ ఉంటుండవు. దానికి నా అడ్డు మాత్రం ఉండదు. కానీ నేను చెప్పింది వింటావా అంటే అప్పుడు కన్ఫర్మానికి ఇదంతా వింటారు. తర్వాత ఆ పని చేయవద్దని వీళ్ళకి అర్థం స్వయంగా అర్థం అయిపోయి. ఆ ప్రకారంగా ఇక శ్రీరామచంద్రుల వారు చెప్పింది విషయం కరెక్ట్. ముక్తి పొందడమే అది మంచిది, అంతకంటే గొప్పది ఇంకోటి లేదు. అయితే ఆ ముక్తికి పొందాలంటే మాత్రం ఏం చేయాలో తెలుసు అన్నారు. అది నాకు తెలియదు అన్నారు. మరి తెలియకపోతే ఏం పొందుతో చెప్పన్నారు. అయిందా? అయితే మరి దానికి ఏం చేయాలా? అది గురువు లేనటువంటి వారు మరి మీరే మాకు చెప్పాలి. సరే, నీ ఉద్దేశం ఏమిటంటే ఈ జన్మజరా మృత్యు ప్రవాహాన్ని దాటాలి అంతే. ఇక సరే, దాని విషయం చెప్పేస్తాం. తర్వాత యథేచ్ఛసి సదా. ఆ విషయాన్ని చక్కగా తెలుసుకున్న తర్వాత యథేచ్ఛసి
తథార్థం. అది ఆయనకి కూడా ఏమైపోయింది, ఓహో నేను ముక్తిని పొందాలనుకుంటున్నాను కానీ ఆ ముక్తి ఏ విధంగా పొందాలనేది నాకు విషయం తెలియదు కాబట్టి అది తెలుసుకోవాలి కుతూహలం పట్టుకోండి. అయిందా? ఎవరు ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధమైన సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి దాని ఏందో ఉత్సాహం పడుతుంది. అయితే దీనికి తగిన నియమం ఉండాలి. ఎందుకంటే బుద్ధి బాగా గ్రహించాలి, శరీరం స్వాధీనంలో ఉండాలి. అప్పుడే మనం ఏదైనా వినాలి. అయితే ఏం చేయాలి? ఈ విధంగా నువ్వు ఆహారం పూర్తిగా మానేసి ఉంటే 2 రోజులకి నీ బుద్ధి సన్నగిల్లిపోయి మొదలు ఉన్నటువంటి తత్వం గ్రహించడానికి కెపాసిటీని కోల్పోతాం. కాబట్టి నీ నియమిత ఆహారాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటున్నావు. తర్వాత దీన్ని శ్రద్ధగా విను. నువ్వు అనుకున్న పని చేసుకో, దానికి మాత్రం అభ్యంతరం లేదు. ఏ పని ఏపు చేయాలో అది కాలం మీకే నిర్ణయిస్తుంది అని చెప్పేసరికి అప్పటికి ఒప్పుకున్నాను. ఇక ఆయన ఆ ఒప్పుకున్న తర్వాత అప్పుడు యోగ వాసిష్టాన్ని అనే ఈ చెప్పినటువంటి గ్రంథానికి యోగ వాసిష్ఠుని పేరు వచ్చింది. అర్థమైందా? అందుకోసం ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు అర్జునుడు మొట్టమొదటి చెప్పారు కదా, నాకేం వద్దు బాస్, ఇక యుద్ధం చేయను, భైక్షమపి ఇహలోకే నేను చెప్పాను కదా, ఇహలోకే నేను భిక్ష చేసుకొని చేసుకో, భిక్ష నీ వద్దని చెప్పలే, చేసుకో కానీ కొంచెం మాటలు విని తర్వాత చేసుకోండి. అయిందా? అంతా విన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అంతా విన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తాం? విన్న తర్వాత ఆయన మరి భిక్ష పెట్టుకుని మాట వచ్చిందా? మొట్టమొదట నేను భిక్ష పెట్టుకుంటాను, వీళ్ళందరినీ చంపి చెప్పాను కదా, వైక్షమపీహలోకి హత్వార్థ కామాంస్తు గురువుని హయ్య భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అని చెప్పారు కదా. మరి మొట్టమొదటి నీతి కబుర్లేని చెప్పి ఇందులో నువ్వు ఉండిపోయారా ఎవరు? అందుకని ఆ బోధ అన్నటువంటిది మనకి అవసరం. ఏమంటారు? బోధ అనేది మనకి అవసరం. ఎందుకు అంటే మన ఎటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఆ పరిస్థితికి వెళ్ళి మళ్ళీ తన కర్తవ్య కర్మ చేయడానికి అనుకూలమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది బోధ. ఆ బోధ వింటే మళ్ళీ నువ్వు ఇంట్లో ఉంటావా, ఊడిపోతావు కానీ ఇప్పుడు, కాబట్టి నీకు ఇప్పటి నుంచి వద్దులే బోధ అంటారు. వాళ్ళందరూ ఇంతసారి వెళ్ళిపోయినారా? బ్రహ్మాండమైన రాజభోగాలతో అనిపించినారా? దీని పవర్ ఎక్కువగా ఇచ్చిన తర్వాత పుణ్యం పెరిగిపోద్ది అనమాట. ఆ పుణ్యం ఎక్కడ పెట్టాలో తెలియదు, మళ్ళీ అన్ని ఎక్కడ చూసిన ఓట్లు కోట్లే మనకి. అర్థమైంది? అందుకోసం దీనివల్ల మనకి నష్టమో రాదనమాట. మరి అలాగనే కొంతమంది రారు, అంతా రిటైర్ అయిపోయి దీన్ని చేస్తుంటాం. ఈ చిన్న వాళ్ళకి భయాలు, ఏమైపోతాము, విని తర్వాత సంసారం చేయగలమో లేదు. మంత్రం తీసుకోవడానికే భయపడిపోదు. మంత్రం తీసుకున్న తర్వాత మళ్ళీ సంసారం వదిలిపెట్టేయలేమో, ఏడు కొంప మునిగిపోయినట్టుగా. కాబట్టి అర్థమైంది, అదేమీ లేదు. రాములు వారు చక్కగా విన్నారు, రాజ్యాన్ని స్వీకరించినారు, సీతమ్మని పెళ్ళాడారు. అర్థమైందా? రావణుడిని జయించుకొచ్చారు, మళ్ళీ అన్ని చేసుకొని వచ్చినారు. ఆ విధంగానే అర్జునుడు కూడా చక్కగా మళ్ళీ యుద్ధం చేసినారు, నిరాటంకంగా రాజ్యం అయినారు, అన్ని చక్కదిద్దుకున్నారు. అందుకని ఈ ప్రకారముగా విజ్ఞానాన్ని మనకు కలగాలి అంటే ఇది మనం అప్పుడు బోధన ప్రారంభించారు. మరి అటువంటి దాంట్లో ఇది ప్రకరణం, నిర్వాణ ప్రకరణం మనకి అందులో ప్రారంభిద్దాం. దాన్ని బట్టి ఎక్కడికెక్కడ పార్టీ, ఇది ఏ పార్టీ పెడితే ఆ పార్టీకి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ కూడా మనస్సు, ఇంట్లో మనకి ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. శరీరంలో కూడా రోగం లేకుండా ఉంటుంటాయి. కానీ మరి మనస్సుకు మాత్రం శాంతి లేకుండా పోతుంటుంది. అప్పుడు అర్థమైందా? అన్నీ ఉంటాయి కానీ మరి ప్రకృతి రజోగుణము, తమో గుణము, సత్వగుణం, 3 గుణాలు. మనం ఎవరితో వ్యవహరిస్తున్నామో వారు మన గుణానికి అనుకూలమైతే మనకేమీ ఉండదు, మనస్సు కరెక్ట్గానే ఉంటుంది. ఈ మనకు ఒక గుణం అయ్యి వాళ్ళది ఒక గుణం అయ్యేసరికే ఏమొస్తుంది? తేడాలు వస్తాయి. అంతే కదా, ఇంట్లో ఉండడానికి అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, గుణాలు భేదంతో ఏమైపోద్ది?
ఆ చిత్తం అన్నటువంటిది ఏ విధంగా శాంతించాలో ఆ విషయాన్ని చెప్పబోతున్నారు అనమాట. అందుకు శ్రీ వశిష్ఠుల వారు వాచ ఏవం వదతి వై కుంభే చిత్తత్యాగం ముహుర్ముహు అంతర్విచారయన్ సౌమ్య రాజావచనమబ్రవీత్. ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క ప్రారంభంలో సికిధ్వజ మహారాజు అన్నటువంటి ఒక సికిధ్వజుడని, అలాగనే కుంభ ఋషి అన్నటువంటి వాళ్ళిద్దరి యొక్క సంవాద రూపాన్ని రాములు వారికి వశిష్ఠుడు చెబుతూ ఉంటుంటారన్నమాట. అది చెప్తున్నారు ఈ ప్రకారంగా. ఏవం వదతి వై కుంభే చిత్తత్యాగం ముహుర్ముహు అంతర్విచారయన్ సౌమ్య రాజావచనమబ్రవీతు. హే సౌమ్య, ఓ శ్రీరామచంద్ర, సుమనసత్వం కలవాడు కాబట్టి సుమనసత్వం ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ సౌమ్యుడు అన్నమాట. అటువంటి వారు ఎవరు మరి ఇక్కడ శ్రీరామచంద్రుడు అన్నమాట. మరి చూడండి, అంతే కదా, మరి ఎంత సుమనసత్వం లేకపోతే ఒక్కసారి భూమల్ని తిరిగి వచ్చిన తర్వాత ఎంత వైరాగ్యం కలిగిందంటే కలుగుతాయి. మరి ఎన్నిసార్లు యాత్రలు పోతూనే ఉన్న ప్రతి సంవత్సరం ఉండు, అర్థమైందా? ఏమంటారు కాబట్టి మరి సుమనసత్వం అంటే అందుకే పేరు హే సౌమ్య అని పెట్టారు. ఈ ప్రకారంగా చెప్తున్నారు. వస్తుందిలే, లేకుండా పోయింది, అయ్యో అంటే వాళ్ళకి సడన్ గా వచ్చేసింది కాబట్టి సౌమ్య, అంతేగాని అది అది మనకి వస్తుంది, రాకపోతే వైరాగ్య లేకపోతే ఇక్కడ కూర్చుంటా ఎంతమంది. కాబట్టి చెప్తున్నాడు ఈ విధంగా కుంభఋషి అనమాట. ఆ యొక్క సికిధ్వజునికి ఈ ప్రకారంగా ఈ చిత్తత్యాగం మనకు వచ్చినటువంటి ఏదైతే ఉపాయమో ఆ ఉపాయాన్ని చక్కగా వివరిస్తాను, వినమన్నా. అప్పుడు సికిధ్వజ మహారాజు అంటున్నారు, హృదయాకాశ విహగోం హృదయద్రుమ మర్కట భూయో భూయో నిరస్తం హి సమభ్యేత్యేవ మే మనః. ఎందుకంటే పూర్వం వాళ్ళు యథార్థాన్ని చెప్పేవారు అనమాట. అందుకే వాళ్ళకి శీఘ్రంగా పట్టేసేది. ఇప్పుడు యథార్థం చెప్పాలన్నా మనకి కష్టం. ఎలాగయ్యా నీవేం ఎలాగుంది నీ మనసు ఏకాగ్రత, నీ ధ్యానం పోయి చెప్పమంటా అండి, కూర్చుంటే అలా లీనమైపోవడమే. ఇక తర్వాత ఇంటికి తర్వాత మనతో పడాలి. ఎందుకంటే అందరూ లీనం అవుతుంటే అందరూ వాళ్ళకి అంత లీనం అవుతుంది అందరూ అనుకోవాలి, మనకి అర్థమైందా? కానీ ఆ మనసు పోయింది చెప్పాలి మనకి దిగ్గే. ఏమండి చిన్నాన్ని ధ్యానం చేస్తున్న పోయింది అన్నా ఉంటుంది, ఇంత సీనియర్లుగా ఉండి మీకే పోతే ఇక మాకైతే ఏమిటి మళ్ళీ చెప్తారు అంత సీనియర్ అని ఏ నెలకు ధ్యానం నిలలేదు కదా, అందుకని పోయినా మనకు పోయిందని అనుకోవాలన్నమాట. అది అలా కాదు, అర్థమైందా? యథార్థం చెప్పిస్తున్నారు. నేను ఏం చెప్తున్నారంటే హృదయాకాశ విహగః. ఈ హృదయాకాశంలో ఒక పక్షి ఉంది. ఈ హృదయాకాశంలో ఒక పక్షి ఉంది. ముందుకు పక్షి కూడా చెప్తారు కదా, ద్వాసుపర్ణ సహిజాతక. కాబట్టి ఇందులో ద్వౌ సుపర్ణౌ అర్థమైంది కదా, రెండు ఉన్నాయన్నమాట. ఆ ప్రకారంగా నువ్వు చెప్తున్నారు ఇప్పుడు ఒక పక్షి. ఇంకా ఎలాంటిది ఇక చెబుతూ హృదయద్రుమ మర్కట హృదయాకాశ విహగ. విహగం అంటే ఏమిటి? విహరించేది అనమాట, విహంగం పక్షి అనమాట. ఇక హృదయద్రుమ మర్కట. ఇక మర్కటం, మర్కటంబునికేల మలయ జంబు అంటారు కదా కూడా. అది హిందీలో బందర్ అంటారు. బందర్ అంటే మన సముద్రం అనుకుంటా, మన చెరువులో పోయింది అంట ఏమంటా. కాబట్టి హృదయం అనే ఈ వృక్షం అందరూ ఒక కోతి. ఈ మనస్సు ఉంది కదా, ఇది ఎలాంటిది అంటే ఒక పక్షి, ఇంకోటి పొడిచినాడు ఒక కోతి. అది ఒకదానికంటే ఒకటి ఇంకా శరణమే. ఈ ప్రకారముగా
కాబట్టి ఇది ఎలాగైతే హృదయమందలి కోతి ఒకటి ఉందో, ఈ హృదయమందలి ఆకాశని పక్షి ఎలా ఉందో, ఈ ప్రకారముగా ఇక కోతి అంటే అందరికీ తెలిసిందే. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి అంటారు. ఇప్పుడు జలతారు కొత్త కట్టి దానికి మంచిగా వేసినా అది అంతే పుంజుకోవటం. దాన్ని చింపి 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 తీసి 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 మొత్తం చేస్తున్నారు. కానీ నచ్చిన శబ్దములు ఉంటాయి. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి. అదే తర్వాత కొన్ని కొన్ని మళ్ళీగా. కాబట్టి ఈ ప్రకారముగా అది కోతికి చరణం అనమాట. ఒక్క క్షణం కూడా ఒక్క దగ్గర అది కూర్చోవడం ఎరగదు. అది ఆ ప్రకారము ఎలాగైతే ఉంటుందో, ఈ పక్షి ఏ విధంగా అయితే తెల్లవారి నుంచి సాయంకాలం వరకు దీని భ్రమణ ఏమిటి? ఆహారార్థం ఓడవిగా ఇంకొకటి లేనే లేదు. ఈ ప్రకారముగా మరి మరి ఎంతసేపు ప్రయత్నం చేస్తూ ఉంటున్నా ఎంతసేపు ప్రయత్నం చేస్తూ ఉంటున్నా ఆ గడికి ఏదో ఒక క్షణము ఈ నిగ్రహించినట్టు అవుపడుతుంది. కానీ నిగ్రహం అంటూ కలగడమే లేదు. నిగ్రహం అంటూ అది చెప్పారు. కాబట్టి ఇంకా చెప్తున్నారనమాట దాన్ని. అందుకని దాని నిగ్రహమే కలగలని చెప్పేశారు. ఇంకెందుకు మరి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి సిగ్గుపడిపోయి సగం చెప్పామనుకోండి, పూర్తిగా అభాగం మనకి నివారణ కాదు. అందుకని ఆయన కరెక్ట్గా ఏమి ఇక ఎంతసేపు నేను చేస్తున్నా దానివల్ల నాకేమీ కూడా ఫలితం ఎక్కడం లేదు, అది మనస్సు నిలబడటం లేదు, ఆ చిత్తం అనేది ఆ చెప్పడం అనేది పోవడం లేదు అని చెప్పేశారు. అది మరణ వచ్చుతూనే ఉన్నది. మనం తొమ్మిదిగా చెప్పుకుంటాం కదా, ఎలాగైతే ఒక్కొక్క వచ్చినప్పుడు మనం వెనక కట్టిపట్టుకెళ్తే మనం ఎన్ని వరకు అది పోతుంది, మళ్ళీ మనం వస్తే తొక్కొప్పుకొని అది కూడా వచ్చేసారు. ఆ ప్రకారంగానే ఉంటుంది. జనామి చైతదాదాతుం మత్స్యం జాలైవాకులం త్యాగమస్య న జానామి చిత్తం ద్రవ్యైవోత్తమాం. ఇప్పుడు చెప్తున్నారు ఆయనతో, ఉత్తమోత్తమైనటువంటి ఓ మహర్షి, ఏతదాదాతుం మత్స్యం జాలైవాకులం. ఇంకొక ఉదాహరణతో మళ్ళీ తన యొక్క చిత్తం యొక్క చిత్రాన్ని చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మత్స్యజాలం వేస్తారు. మరి ఆ జాలాన్ని ఏ చేప, వ్యాకులమైనటువంటి చేప ఉంది కదా, అది ఏం చేస్తుంది? ఆ మత్స్యజాలంలో పడుకుంటారు. వ్యాకులమై చపలమైనటువంటి చేపలు ఏం చేస్తాయంటే జాలడ వారి మత్స్య చేపల్లో చిక్కుడు పోతాయి అన్నమాట. అది చెప్తున్నారు. ఆ ప్రకారముగా ఈ మనస్సు యొక్క స్థితిని వర్ణిస్తున్నారన్నమాట. ఈ ప్రకారముగా అది ఎలాగైతే చిక్కిపోయి తన జీవనాన్ని పోగొట్టుకుంటూ రెండవది తెలియకుండా ఉన్నదో, నేను కూడా ఒక విషయం పోతే ఇంకొక విషయం, ఇంకొక విషయం పోతే ఇంకొక విషయం, ఇంకొక విషయం పోతే ఇంకొక విషయాన్ని తగులుకొని మత్స్యజాలంలో చేప తగులుకొని అది దాటకుండా ఏ విధంగా ఉంటుందో, ఈ విషయజాలంలో చిక్కుకొని పోయి ఈ విధంగానే ఉంటున్నాను. కానీ దీని యొక్క నిర్మూలన మాత్రం అది చెప్తాను. అత్యత్యాగం నజానామి. దీని చిత్తం యొక్క చలనాన్ని ఏ విధంగా సరికొట్టుకోవాలో ఆ త్యాగం మాత్రం నేను మాత్రం ఇంకా తెలుసుకోవడం లేదు. నాకు దానివల్ల నా వల్ల అది రావడం లేదు, దాని ఉపాయాలు అని ఈ ప్రకారముగా రెండవసారి కూడా మళ్ళీ చెప్పారు. ఇంకా మళ్ళీ చెప్తున్నారు ఆయన. ఈ 3 శ్లోకాలతో ఆయన కొన్నటువంటి వేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తస్య ఆదో స్వరూపం మే యథావత్ భగవన్వదా తతః చిత్త పరిత్యాగం యథావత్తు వద మే ప్రభో. ఆదో మొట్టమొదట చిత్తస్య, ఈ చిత్తం యొక్క స్వరూపం ఏమిటి, అది యథాతథంగా నాకు చక్కగా చెప్పాలి. చిత్తం యొక్క స్వరూపం అంటే అసలు దేన్ని చిత్తం అంటున్నాము మనకు అర్థం కావడం లేదని ఆయన అంటున్నారు. అర్థమైందా? అందుకని నాకు మాత్రం ఈ చిత్తం యొక్క స్వరూపం ఎంతవరకు
ముందు ఏదో మనకి వ్యాధి అర్థమైతే వ్యాధికి మందు అంటూ వేయడం జరుగుతూ ఉందన్నమాట. ఎంతవరకు వ్యాధి అర్థం కాలేదు అంతవరకు వ్యాధికి మందు. ఆ విధంగా ముందు చిత్తం యొక్క స్వరూపాన్ని, ఆ తరువాత తతః చిత్త పరిత్యాగం, ఆ తరువాత ఆ చిత్తాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలో దానికోసం చెప్పాలి. ముందు చిత్తం యొక్క స్వరూపము కావాలి, ఆ తర్వాత ఆ చిత్తము ఏ విధంగా విడిచిపెట్టాలో అది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో ఒక విషయంలో చదువుకుంటాం, ఆ చదువుకున్న తర్వాత మళ్ళీ అటు నుంచి రాదు. ఎంతసేపు మన ధ్యేయములను మనస్సు పెట్టుకోవాలన్నా అక్కడే అంటు పెట్టుకుని పెట్టుకోవాలి. ఇది ఆఖరికి వచ్చి చాలే ఈ దేవుడా నీకు నన్ను ఆమె పాపంగా చెప్పి తెచ్చిపోతాం దేవుడు చెప్పింది. ఎందుకంటే అందులో ఇప్పుడు మీరు రాలేదు కాబట్టి. మామూలు ఎప్పుడు బాగుంటే 3 సార్లు మొక్కులు లేస్తాను లేచేటప్పుడు, లేకపోతే చాలే ఎంతసేపు కూర్చో ఒక మొక్కు చాలే లేస్తుంటాం. ఇప్పుడు ఎలా మరి ఆ చిత్తానికి దీనికి టచ్ అన్నటువంటిది కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. ఆ ప్రకారంగా దాని స్వరూపమును దాని స్వభావ గుణాలను కూడా చక్కగా చెప్పమని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ కుంభవాచ వాసనా ఏవ మహారాజా స్వరూపం విద్ధి చేతసః చిత్త శబ్దస్తు పర్యాయః వాసనాయా ఉదాహృతః. చక్కగా చెప్పేసినారు. అయింది కదా. అయా మహారాజా విను, చిత్తము యొక్క స్వరూపం ఏమిటి అని అడుగుతున్నారు కదా. లోకములో ప్రతి దాని స్వరూపాలు అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. ఒక జిలేబీ యొక్క స్వరూపం ఏమిటంటే అందరూ చెప్పేస్తారు. ఒక లడ్డు యొక్క స్వరూపం ఏమిటంటే అందరూ చెబుతారు. ఒక వస్త్రం యొక్క స్వరూపం ఏమిటంటే అందరూ చెప్పిస్తారు. ఒక పండు యొక్క స్వరూపం ఏమిటంటే చెప్పిస్తారు. ఆ ప్రకారంగా దాంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలు ఏవో అందరికీ తెలుసు కాబట్టి దాని స్వరూపాన్ని చెప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఏమిటి చిత్తం యొక్క స్వరూపము అంటే వాసన ఏవా అదేనమాట. చిత్తం యొక్క స్వరూపం ఏమంటే వాసన చిత్తం యొక్క స్వరూపం ఇంకా అన్యం అక్కడ ఏవ పదం పెట్టారు. మరి ఇంకోటి తర్వాత చెప్పడానికి లేదు. చిత్తం యొక్క స్వరూపం వాసన ఏవా చిత్తస్వరూపం విద్ధి చేతసః. ఈ చిత్తం యొక్క స్వరూపాన్ని వాసన అని తెలుసుకో అన్నారు. ఇప్పుడు అందరూ ఏం చెప్పాలి? చిత్తం యొక్క స్వరూపం అంటే వాసన అని చెప్పాలి. అర్థమైంది కదా. మరి చిత్త శబ్దస్తు పర్యాయః, ఇప్పుడు మనకి అనేకమైన పర్యాయ పదాలు లోకంలో ఉంటాయన్నమాట. ఇప్పుడు భూమి ఉంది, దీనికి సమాన పదం ఇంకోటి ఏం చెప్పండి? పృథ్వీ. ఇప్పుడు పృథ్వీ భూమికి భిన్నమా? పర్యాయ పదం. పర్యాయ పదం. ఆ విధంగా మరి ఈ చిత్త శబ్దానికి పర్యాయ పదం ఏమిటి అంటే వాసన. చిత్తం విద్యుకుంటూ వాసన. అది వాసన యొక్క స్వరూపమే చిత్తము, చిత్తం యొక్క స్వరూపమే వాసన. అది చెప్తున్నారు. వాసనాయ ఉదాహృతః. కాబట్టి చిత్తశబ్దస్తు చిత్తశబ్దమైతే పర్యాయ వాసనాయ. అందుచేత ఇక్కడ మనకి వాసన మరి కొత్తగా విన్నారనుకోండి, మీరందరూ వింటున్నారు కాబట్టి వాసన అంటే తెలుస్తుంది. కొత్తగా ఉంటే వాసన అది సుగంధ దుర్గంధ అడుగుతారు. వాసన అనేది ఎక్కడ బాగా ఇక్కడ మంచి అగరబత్తి వెలిగించామంటే ఏమంటారు? సువాసన అయిపోయింది. అదేది కదా. అగరబత్తులు రోడ్డు మీద చెత్తగా కాల్చి ఆ గంధం మనకు వచ్చింది అనుకోండి, దుర్వాసన అయిపోయింది. అది దుర్వాసన అయింది, ఇది సువాసన. మరి వాసన అంటే మనందరికీ ఇది తొందరగా తెలుస్తుంది. రాత్రి వండిన పదార్థం తెల్లారి పాచికిపోయిందంటే దాని యొక్క వాసన వేరేగా ఉంటుంది. అప్పుడే చక్కగా యాలకుపల్లి వేసిన పాయసం యొక్క వాసన గమగమలు ఆడుతూ ఉంటుంటారు. ఎప్పుడు తిందాం. కాబట్టి ఇది ఒక వాసన. ఇది భౌతికమైన సంబంధానికి వాసన మనకి ముక్కు ద్వారా గ్రహిస్తున్నాం.
మరి ముక్కు ద్వారా గ్రహించే వాసన మాత్రం కాదు. అర్థమైందా? ఇది కూడా ఒక చిన్న పాయింట్లోకి వస్తుంది అనుకోండి ఎప్పుడైనా పంచదార మాత్రం తీసుకునేటప్పుడు. కాబట్టి అసలు ఇక్కడ వాసన అన్నటువంటిది వాసనానికి ఇంకో పదం మనం తీసుకోవాలి. అది కాబట్టి ఇక్కడ మనకు వాసన వాసన అన్నటువంటి దాన్ని ఆ పతంజలి మహర్షులందరూ కూడా సంస్కారం అనే పదాన్ని వాళ్ళు వాడారు. అక్కడ వాళ్ళు వాడారు సంస్కారం అని వాడుకున్నారు. సరే, ఇక్కడ ఇందులో మనకేంటి వాసన క్షయమే మోక్షము అంటారు. అయిందా? ఇక్కడ మనకి ఇది యోగవాక్యంలో వాసన క్షయమే మోక్షం అంటారు. వాసన క్షయము, మనోనాశము, తత్వజ్ఞానము ఈ మూడు ఉండాలని మధ్య మధ్యలో అక్కడక్కడ మనకు విష్ణు మహర్షి గారు చెబుతుంటారు. వాసన అనేది క్షయం కావాలి. వాసన ఎప్పుడు క్షయమైందో మనోనాశనం అయిపోతుంది. మనోనాశం ఎప్పుడైనా తత్వజ్ఞానం అప్పుడే కరిగిపోతుంది. అందుకని వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం అని. అయితే ఇక్కడ మనకి ఏమిటి వాసన అంటే, మనము ఇంద్రియముల ద్వారా ఏ విషయాలనైతే గ్రహిస్తున్నామో, మన ఇంద్రియముల ద్వారా ఏ విషయాలనైతే మనం గ్రహిస్తున్నామో ఆ విషయం మనకి అనుభవం అవుతుంది అన్నమాట. ఆ అనుభవం అయ్యేటప్పుడు మధ్యలో ఇది మనకి బాగా ఉంది, బాగులేదు అన్నటువంటి అనుభవం తెలపడానికి మధ్యలో ఒక ఇంద్రియం మనస్సు అనేటువంటిది ఉంటుంది. అది మనస్సు అన్నటువంటిదే మనకేం చేస్తుంది? ఆ మనస్సు లేకుండా మనము ఏ ఇంద్రియంతో సంబంధం పెట్టుకున్నా అది వాసన అనేది ఫలం. వాసన పడదు. ఎంతవరకు మనం పెన్నులో చిర వేయకుంటూ ఇంక వేయకుండా రాస్తూ ఉంటుంటే అంతవరకు మాది ఏ పుస్తకంలో ఏ అక్షరాలు అందుకే తెల్ల కాగితం మీద ఏమంటారు, నల్ల చుక్క పడేయాలంటారు. అర్థమైందా? పడితేనే అది అంటుకుంటుంది, పడిందాకా అంటుకోదు. ఆ ప్రకారముగా మన మనస్సు ఎక్కడైతే లైన్ అయిపోతుందో అప్పుడు మనం అనుభవించినటువంటిది మనకి వాసన అందదు. అయితే మరి మనస్సు ఎక్కడ ఎప్పుడు ఏదో ఒక దాంతో లింక్తోనే ఉంటుంది. అది ఊరక ఉండదు. చిన్న కుర్రవాడికి ఏదో ఒకటి చేతులు ఉంటేనే హాయిగా ఉంటాడు, ఏది లేకపోతే మనం తినేస్తాడు. అర్థమైందా? ఆ ప్రకారంగా మనసుకి ఏదో ఒక విషయం ఎప్పుడూ దానికి ఉంటేనే పని అది దాని పని అది. అయితే మరి ఇది ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఇప్పుడు మనస్సు ఒక పనిలో నిమగ్నం అయ్యేటప్పుడు రెండో పని మన ఎదురుగా జరుగుతూ ఉంటున్నప్పుడు మనకి అది దీనికి సంబంధపడదు. కాబట్టి ఆ సంస్కారం మనకి ఇందులోకి రాదు. ఆ సంస్కారం మనకి రాదు. ఎందుకంటే మనస్సు అక్కడ అనూహ్యమైపోయింది. అక్కడది అనూహ్యమైపోయింది, ఊహ్యం తెలియదు కాబట్టి ఇది వచ్చేసింది. అయితే మనం ఆ పని జరుగుతూ ఉంది, ఇప్పుడు మన మనస్సు ఏదో పనితో ఉంది, లేకపోతే ఎక్కడో ఆలోచిస్తున్నా మనస్సు ఎక్కడో ఆలోచిస్తున్నా. ఇక్కడ ఎదురుగా మాట్లాడుతున్నా మనకి ఆ మాటలో వినపడదు. అర్థమైందా? మన మనస్సు ఎక్కడో లగ్నం అయింది కాబట్టి ఎదురుగా అన్ని మాటలు మనకి వినపడదు. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క రూపం కూడా మనం గోచరించదు. దానికి రూపం కూడా ఇప్పుడు ఫోటోకి కరెక్ట్ గా ఉండి నొక్కినప్పుడే కదా పడుతుంది ఫోటో, ఎదుగులా పడిపోతుంది ఆ ఫోటో. ఆ ప్రకారముగా మనస్సు ఎక్కడైతే కరెక్ట్ గా ఒక రూపాన్ని దాన్ని సంస్కారం చేసుకుందో ఆ రూపం మనకు తక్కువ కనబడుతుంది. లేకపోతే తెల్లారి బజార్లోకి వెళ్ళి కొన్ని వందల మంది రూపాయలు చూస్తూనే ఉన్నాం. ఆ కూరగాయల దుకాణాల్లోనూ ఆ బట్టల దుకాణాల్లోనూ మన వందల మంది ఎందుకు వచ్చినంత ఒక రూపాయలు కనబడుతుంది మనకి, ఒకటి కనబడుతుందా? అక్కడ ఎవరితోనైతే ఒక అర్ధగంట మనం వేసుకున్నాము ఖాళీగా ఉన్నామని ఇక ఆ రూపం మన జపంలో కూడా స్పష్టమైపోతుంది. అది మాత్రం కనబడుతుంటది. ఎందుకు అంటే అది సంస్కారం అక్కడ వాసన పని అయిందా. అందుకని ఈ విధంగా మనము ఇంద్రియాల ద్వారాగా
ఏ విషయాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నామో ఆ అనుభవం మనకి అక్కడ పడిపోతుంది అన్నమాట. అర్థమైందా? మనకి అనుభవం మొదలు పడుతుంది. ఆ అనుభవమే మనకి వాసన రూపంగా అప్పుడప్పుడు ఉదయం అవుతుంది. దానికే చెప్పారు అనుభవజన్య జ్ఞానం సంస్కార. మనకు అనుభవంలో పుట్టినటువంటి దాన్ని సంస్కారం అంటారు. ఇప్పుడు వాసన అనేది ముందు అనుభవించినాకే వాసన. మనకు వాసన అనేది అనుభవించిన తర్వాతే వాసన పడుతుంది. అది కొన్ని మనకి అవసరం లేనటువంటి విషయాలు అనుభవించినా వాటిని మాటికి వచ్చినా వెనక్కి తోసిస్తాం. మన బుద్ధితోనే దాని లోపల బయటికి తోసేస్తాం. దాని సంస్కారాన్ని పెట్టుకోం. అర్థమైంది కదా? వెంటనే పోతాయి. కాబట్టి ఏది చిత్తానికి మనస్సుకు అనుకూలమైందో ఆ అనుకూలమైన వస్తువుతో ఎప్పుడైతే సంబంధపడి మనం అనుభవిస్తున్నామో అప్పుడు మనకి లోపల ఇది ఎప్పుడు మరి ఇది ఒక ముద్రగా ఉండిపోతుంది అన్నమాట. సంస్కారం అన్నమాట. దానికి ఎప్పుడు మళ్ళీ సదృశ్యమైన వస్తువు సదృశ్యమైన విషయము మనకి కలిగేటప్పుడు ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ దేని చేత అయితే మనకి సంస్కార లోపల వాసనలు ఉన్నాయో వీటికి సంబంధమైన వస్తువు ఎప్పుడు సంబంధం కలుగుతుందో అప్పుడు దీని యొక్క ఇది మళ్ళీ ముందుకే. ఇప్పుడు మనం ఇంతకుముందు తిన్నాం, ఒక కాఫీ తాగామనుకోండి పోనీ, అటువంటిది మళ్ళీ ఎక్కడో మరుగుతున్నప్పుడు ఆ వాసన వచ్చిందంటే ఇది మళ్ళీ దీన్ని గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి దాని సంగతిని చూడాలనుకుంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది గుర్తుకొచ్చి ఆ విధంగా అన్నమాట సదృశ్య వస్తువు అనేటువంటిది లేకుంటే తొందరగా ఉద్యమం కాదు. సదృశ్య వస్తువు ఉన్నప్పుడే ఇది మనకి మళ్ళీ దాని ఏందో పరివర్తన చెందుతుంది. సదృశ్య వస్తువు లేదనుకోండి, ఎన్నాళ్ళు అయిపోయిన తర్వాత కూడా దానికి గుర్తు రాదు. ఓసారి గుర్తు వస్తుంటాయి. అందుకని తరువాత ఇంకెలా ఉంది మరి ఆ వస్తువుతో సంబంధం పడినప్పుడు సంస్కారము, ఇది ఒక చెప్పుకున్న సదృశ్యం సంస్కారం పడిపోయింది. ఈ సంస్కారానికి సదృశ్య వస్తువు కలిగినప్పుడు వచ్చింది స్మృతి అంటారు. ఏమంటారు? సంస్కారజన్య జ్ఞానం స్మృతి, అనుభవజన్య జ్ఞానం సంస్కార, సంస్కారజన్య జ్ఞానం స్మృతి. స్మృతి అంటే ఏంటి? జ్ఞాపకం. కాబట్టి సంస్కారజన్య జ్ఞానం జ్ఞాపకం. మరి ఈ జ్ఞాపకం కొన్ని సదృశ్యానికి వచ్చినప్పుడు వస్తాయి, కొన్ని ఏమవుతుందంటే అది ఎప్పుడైతే ఈ సంస్కారం పడిపోయిందో వాసన అది మహాప్రీతిగా ఉండేటప్పుడు దాన్ని సదృశ్యం లేకపోయినా మాటికి ఆ భావన తలంపు వచ్చి మాటికి ఆ భావన వచ్చి అది బలమవుతుంది. అర్థమైంది కదా? అందుకని వాసన అన్నటువంటిది ఏమిటి అంటే మన ఇంద్రియముల ద్వారా అనుభవించినటువంటిది. మనస్సు ఎప్పుడైతే దానితో లగ్నమై ఉన్నదో అది మనకి లోపల వచ్చి కూర్చున్నటువంటి సంస్కారాన్ని ఏమంటారు? వాసన. అది వాసన అంటే ఇంకోటి కాదు. అది ఒక శబ్దం విన్నా ఆ శబ్దం యొక్క సంస్కారం లోపలికి వచ్చి కూర్చుంది. మళ్ళీ ఆ శబ్దం వినాలన్నటువంటి ప్రీతి మనకు కలిగిందంటే అది వాసన రూపం నుంచి అయితే వస్తుంది. అలాగే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం, ఈ 5 ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. లోకంలో ఏమంటారు? ఆ ఇంటి దగ్గర భోజనం చేసినట్టు ఇప్పుడు వచ్చి నాకు అక్కడ భోజనమే దొరకలేదు అంటారు కొంతమంది. ఇప్పుడే పడింది మనకి వాసన అనేది వస్తుందన్నమాట. అందుకని ఇప్పుడు వాసన అంటే అందరికీ తెలిసింది కదా. వాసన అంటే తెలిసింది. ఎక్కడైనా శాస్త్రంలో వాసన వచ్చిందంటే ఇదే తీసుకోవాలి. మనకి ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధమైనటువంటి అప్పుడప్పుడు ఉదయం అవుతూ ఉంటుంటారు. దానికనే ఇంతకు ముందు మనం ఎన్నిసార్లు విషయం చెప్పుకున్నాం. ఆ వాసన అన్నటువంటిది ఏదైతే మనకి ఇక్కడ వాసన అనేది 2 విధాలు. వేద విహితమైన వాసన, వేద నిషిద్ధమైన వాసన. వాసన అనేది ఏమిటి? వేద విహితమైన వాసన, వేద నిషిద్ధమైన వాసన. వేద విహితమైన వాసన మనకి ఇప్పుడు ఉంది అందరికీ. అర్థమైంది కదా? ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం, పారాయణ చేస్తూ ఉన్నాం.
ఈ సంస్కారం మనకు పడుతూ ఉంది కదా. మళ్ళీ ఎక్కడికి పారాయణ పెట్టారన్నా వెళ్ళాలి తలపుకో, ఎవరికో ఒకరికి లేని పనులు ఉన్నోళ్ళు తప్పించుకోవాలనుకుంటారు, కానీ వీలైనంత వరకు అందరికి వెళ్ళాలనే ఉంటారు అనమాట. మరి ఇప్పుడు ఇదంతా వేదవిహితమైన వాసన అనమాట. ఓ దగ్గర సత్సంగం ఉంది, వెళ్ళాలా అని. అలాగనే ఓ దగ్గర మంచి పనులు చేస్తూ ఉన్నారు, మంచి యజ్ఞాలు యాగాలు పూజలు చేస్తూ ఉన్నారు, మనకి వెళ్ళాలని తలంపు. ఈ వాసన మనకి ఏం చేస్తుంది అంటే చిత్తంలో ఉన్నటువంటి మలాన్ని కూడా నిర్మూలింప చేయడానికి ఈ వాసన అనేది ఉపయోగపడుతుంది. మరి ఏమంటారు? ఇక వేద నిషిద్ధమైన వెళ్ళరాని చోట్లకి వెళ్ళేది ఆ వాసన దూరంగా ఉండాలి. ఏమంటారు? తినదగింది తినాలి, తినరాని తింటే అది వేద నిషిద్ధమైన వాసన. త్రాగితే తాగామనుకోండి, అది వేద నిషిద్ధమైన వాసన. అందుకని అది ఇంకా ఎలాంటిది, ఇతరులకు ఎప్పుడు కూడా అన్యాయమే తలపెట్టి ఇతరులు ఎప్పుడు నష్టపోవాలా అన్నటువంటిది కూడా ఇది నిషిద్ధమైన వాసన. కొంతమందికి ఏమిటంటే ఎప్పుడు ఇతరుల ఔన్నత్యాన్ని చూసి సహించుకోలేరు. వాళ్ళు ఎప్పుడు నష్టపోతారా అన్నటువంటి ఆలోచనతోనే ఉంటారు. ఇది మాత్రం మనకి ఉండదు. ఇవన్నీ ఏమిటంటే ఈ వాసనలన్నీ మనం ఉన్న స్థితి నుండి ఇంకా అధోగతి పాలు చేయడానికి కారణం. మనం ఉన్న స్థితి నుండి ఊర్ధ్వముఖానికి వెళ్ళాలి అంటే ఎప్పుడు మంచిగా మనం చేయాలి. మనం మనకి వీలైనంత ఉపకారమే చేయాలి, కానీ అపకారాన్ని తలపెట్టకూడదు. ఒకడు బాగుండాలంటే వాడు బాగుంటే కదా 10 మందికి ఉపయోగపడతారు అన్న భావనే మనకి కలుగుతూ ఉంటుంది. ఒకటి 4 కష్టాలు వచ్చాయి కదా, ఈ 4 ఇంకో 4 వస్తే వాడి సంగతి ఇంకా బాగుందే అంటారు. ఇంకా 4 వస్తే ఇంకేం బాగుంది, అర్థమైందా? ఇలా ఉండకూడదు, సంకల్పే రాకూడదు మనకి. అయ్యో రామనాలు కానీ పర్వాలేదులే, ఏ కష్టాలు తప్పేటి ఎవరికి రావేట్లే, వాడికి వచ్చి అనుకుంటాం. మళ్ళీ ఇది కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా, వేరే రూట్ మార్చేస్తున్నారు. అందుకని మనకి వాసన అన్నటువంటిది మన చేతిలో ఉంది. మన ఏ వాసన తీసుకోవాలనేది మన చేతిలో, మన ప్రయత్నంలోనే ఉంది. అందుచేత మన ప్రయత్నంతోనే సంపాదించుకోవాలి వాసనని. అయితే దానికి మళ్ళీ మనం ఏమిటంటే చెడ్డవాసన వచ్చిందనుకోండి ఒకటి. ఇక ఈ చెడ్డవాసన ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ విధంగా ఇహలోకంలోనూ వాళ్ళకి నష్టం కలిగిపోయింది, పరలోకంలోనూ నష్టం కలిగింది. ఇప్పుడు రామనాథుడికి ఒక చెడ్డవాసన వచ్చింది, అర్థమైంది కదా. అలాగే దుర్యోధనుడికి ఒక చెడ్డవాసన వచ్చింది. వాళ్ళు ఈ విధంగా నష్టపోయారు. కాబట్టి ఈ చెడ్డవాసనని వదిలించుకోవాలా, నాకు లేకుండా చేయాలని భగవంతుని మనం నిత్యము ప్రార్థించి కొంతసేపు ఇది నాకు చెడ్డవాసన ఉండకూడదని సంకల్పంతోనే చెప్పుకొని జపం చేయాలి. ఆ చెడ్డవాసన సంకల్పంతోనే ధ్యానం చేయాలి. ఇది కొంతకాలం చేసేసరికి భగవంతుని అనుగ్రహం చేత ఆ వాసన మనకి పోతూనే పోతాయి. పోతాయి పరమాత్మ. అర్థమైందా? మనం దైవాన్ని ప్రార్థించుకోవాలి. బలంగా పురుషు ప్రయత్నం లేకపోవడం మనం ఉండాలి. మరి మొట్టమొదటి అందుకే దైవాన్ని ఆశ్రయించాలి. అవును, వస్తుంది. దానికి మనకి సంకల్పం నాకు ఉండకూడదు అనేది భగవంతుని ఒకసారి వస్తాయి. అది లేకుండా పోతే కొన్నాళ్ళకి మరి ఉండదు. ఇప్పుడు మనం రోజు దైవాన్ని ప్రార్థిస్తున్నాం కదా. ఇప్పుడు అందుకే కొంతమంది దేవి ప్రార్థనలో ఏ ప్రాణికి నా వలన ఉపకారం లేకుండా లాగా చూడుము అని అంటూ ఉంటుంటారు. అది అక్కడికి వచ్చేసరికల్లా ఇది అడుగుతూ ఉంటుంటుంది అనమాట. అందుకు దీనికి తీవ్ర ప్రయత్నంతో రోజు మనం అంటున్నారు. ప్రతి క్షణంలో ఎప్పుడు వస్తుందో దైవమా ఇందుకే నాకు ఈ వాసన తీసుకుపోతున్నావు, దీని నుంచి తప్పించు అని మనం కొన్నాళ్ళు శరణ పొందాం అనుకోండి. తర్వాత ఇంకేమిటి, అది విచారణ ద్వారాగా ఈ వాసన పతనానికి హేతు అవుతుంది. కానీ నాకు మున్ముందుకి ఇది మనకు వచ్చిన చిన్న వాసన, ఇది పతనానికి హేతు అవుతుంది. కాబట్టి ఈ వాసన నేను వదిలించుకోవాలా అన్నటువంటి ఉపాయం మన గట్టిగా ఉంటే ఆ కొన్నాళ్ళకి మళ్ళీ ఆ వాసన రావడానికి అవకాశం వదిలించుకుంటాం.
వాసన అన్నటువంటి సహజం కదా, ఇది అనేక జన్మాల నుంచి మనకు వస్తున్నటువంటిది కదా. ఏమంట వాసన అనేటువంటిది వస్తూ ఉన్నది అనేక జన్మల నుంచి. అందుకే ఈ జన్మలో మనం మార్చుకోకుండా ప్రయత్నం లేకుండా వదిలిపెట్టామంటే ఇది మళ్ళీ మనకే మళ్ళీ అప్పటికి ఇది అంటుకొనే ఉంటుంది. ఏమంటారు? అందుకని దీన్ని మనం వదిలించుకోవాలి అంటే ఇది నిత్యము కూడా ఆ వాసనా సంబంధం అనేటువంటిది ఈ వైరాగ్యానికి తగిన హేతువైన గ్రంథాన్ని చదువుతూనే ఉంటుండాలి. రోజు పేజీ 2 పేజీలు మనం చదువుతూనే ఉండాలి. చదువుతూ మధ్య మధ్యలో ఒక 5-2 నిమిషాలు మోసుకొని, ఎందుకు నాకు మాత్రం చేయలేని సంకల్పం లేదు, అయినా ఎందుకు ఈ వాసన వచ్చి పడుతుంది ఏమంటారు? అర్జునుడు కృష్ణుడికి అదే కదా అడిగాడు. ఏమని అడిగాడు? ఆయన బలాదివ అని చిన్న వాష్టీయ బలాదివ నియోజిత అన్నాడు. నాకు ఇష్టం లేకపోయినా బలత్కారంగా ఆ సంస్కారం వెళ్ళి అప్పుడప్పుడు ఉదయం అవుతూ ఉన్నది అన్నాడు. ఆయన ఉదయం అవుతుందని చెప్పినాడు. అయితే ఎందుకు నిత్యం లేకపోవడం అంటే ఈ పూర్వం అభ్యాసం మనకు ఉన్నదే పోతుంది. ఒకటి ఉంది, ఈ జన్మలోకి లేకపోయినా ముందు జన్మలో చేసి ఉన్నప్పుడే మనకు వెళ్ళడానికి ఇప్పుడు అది సులభంగా మాటిమాటికి పోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సంస్కారమే పడకపోతే అది పోదు. సంస్కారం అనేది లేకపోతే, నీటికి పల్లమే లేకపోతే ఆ వైపు ఏ రోజు కూడా నీరు పోదు. మన ఎన్ని నీళ్లు పోసిన ఇటే పోతుంది కానీ అటు మేరకే పోనే పోదు. అలాగనే మనకి కొన్ని పూర్వజన్మలో కూడా సంస్కారాలు పడిపోయి ఉండిపోతాయి కదా, అది అప్పుడప్పుడు ఉదయం అవుతాయి. ఇప్పుడు మనకు తెలుసు వాసన ఉండకూడదు, రోజు మనం ఈ ఆధ్యాత్మికంగా ఉంటున్నాం కాబట్టి వాసన మనకు ఉండకూడదు ఇప్పుడు మనకి తెలుసు. కానీ ఏమైంది? ఆ సంస్కారం రావుతుంటారు. అందుకని ఆయన కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన విహవైరీనం. అందుకని ఇది ఇప్పుడు అప్పుడు ఎప్పుడో వచ్చి నుండి ఈ కామము రెండోది క్రోధం, రజోగుణం నుంచి పుట్టినటువంటి ఈ రెండింటి ద్వారా మనకి ఇష్టం లేకపోయినా దాని ఎందుకు పోతుంటుంది. కాబట్టి దీనిని మనం నిగ్రహించుకోవడానికి వాటి గుణదోషాలని మాటి మాటికి విచారించాలి. అది ఇప్పుడు మనకు పోయింది, ఆ పోయినటువంటిది మనకు రజోగుణమా తమో గుణమా? సంకల్పం వచ్చింది, ఒక సంకల్పం వచ్చింది, ఇవాళ ఎంతమంది పిలిచి నేను పోను అనుకుంటాడు, ఇదో సంకల్పం. అర్థమైంది కదా? ఇక నేను ఇది తమో గుణం అన్నమాట. అర్థమైంది కదా? నేను ఇంటికెళ్ళి ఏం చేస్తాను? ఈ తమో గుణం ఉంటే నాకు ఇది నష్టం కదా. ఈ తమో గుర్తిని పోగొట్టుకోవాలి మనం. కాబట్టి నేను రేపటి నుంచి వేదకి అయిపోయింది, కానీ రేపటి నుంచి నేను ఉన్నాను 10 సార్లు అనుకున్నాం అనుకోండి, ఇది ఉదయం అవుతుంది అనమాట. ఆ ప్రకారంగా ఇలా మనం పెంపొందించుకోవాలి. అయితే ఇప్పుడు మనకి అందుకని అది పూర్తిగా పోవాలి అంటే దానిలో మనకు వచ్చిన దోషాలను మాత్రం మాటి మాటికి చీలుస్తుంటుండాలి. అది మెయిన్. ఇప్పుడు మనకు వచ్చినటువంటిది కలుగుతుంటాయి, కలిగిన దాని దోషం మాటి మాటికి మనం విచారణ చేసి చీలుస్తూ ఉంటుంటే అప్పుడు ఏమవుతుంది? అది పోతుంది. అప్పుడు మనకి పోతుంది. అదే ఒకరోజు 2 రోజులు పోదు, అలాగా విచారణ చీలిస్తూనే ఉంటుండాలి. అది దానికి ఇసుకుండకూడదు, మనకి చేసుకోకూడదు అంటారు. అది చీలిస్తుంటేనే పోతుంది కొన్నాళ్ళకి. దీని బలం ఎప్పుడు ఎక్కువైపోయిందో దాని బలం తగ్గిపోతుంది. అది అందుకని సంకల్పం వాసన అన్నటువంటిది వచ్చినా అది అనాయాసంగా వచ్చినా మనం నిత్యం చేసినటువంటి బలవంతో ఒక విచారణ వలన అది దూరంగా పోవడానికి అవకాశం ఉండాలి. అవకాశం లేకుంటూ లేదు, ఉంది. అయితే అది కొంతమందికి తేలిగ్గా పోతుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది, ఇంతే తేడా. కానీ ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది ఎప్పుడైనా వీడిపోతుంది, వాసనలన్నీ వీడిపోతుంది. అది అందుకని ఈ ప్రకారంగా వాసన ఏవా, వాసన అన్నటువంటిది మనకి ప్రతిబంధకం అన్నమాట. మనకి ఈ జన్మలో ఉన్న వాసన వచ్చే జన్మకు వస్తుందా రాదంటే వచ్చి తీర్చునే ఉంటుంది. ఏ వాసన అంటే ఆ వాసన. అందుకే కదా ఆయన పోయినా ఏమయ్యాడు? వచ్చే జన్మలో గజ దొంగగా. ఆయన చిన్నప్పుడు ఏం చేశాడు? మనం చెప్పుకున్న ఉదాహరణ ఇంతకుముందు అందరికి గుర్తుందా? లేకలేకని సంతానం. మరి ఆ అమ్మకి ఆ సంతానం లేకలేక కలిగితే ఆ మరియమ్మ సేవ చేసేటప్పుడు లోనకెళ్ళి వచ్చి అడిగింది, ఏం చూస్తున్నామంటే
నా చేతిలో ఉంగరం పోయిందని చూస్తున్నాను చెప్పింది. ఇప్పుడు కొంతమందికి అర్థం అవ్వలేదు, అందుకు మధ్య ముక్కులు చెప్తున్నాను. అర్థం చెప్పింది ఎంతమంది చెప్పాను కదా. ఎలాగంటే ఒక ఇద్దరికి లేక సంతానం కలిగింది, అర్థమైంది. 45 ఏళ్ళకి కలిగింది, అర్థం. 45 ఏళ్ళకి కలిగింది స్వామి, అప్పుడు కలుగుతుందా అంత అనుకుంటారు. ఇప్పుడు కూడా 5 ఉన్నారు. 44 సంవత్సరం సంతానం మొన్ననే పుట్టారు. 44, 45, వీడికి 44. వివాహం అవ్వడం 45 ఏళ్ళకి, 43 ఏళ్ళకి. సంతానం కూడా మళ్ళీ ఎట్లా కలిగింది, అర్థమైంది. సరే, మళ్ళీ అడుగుతారు కదా ప్రశ్న. అంటే ఇక్కడే ఉదాహరణ మన దగ్గరలోనే. సరే, మొత్తం మీద అయితే ఆ ప్రకారం కలిగింది. సరే, సంతానం కలిగిన తర్వాత ఇక మరియ నర్సమ్మని తీసుకొచ్చారు. మరియమ్మని వారి కోసం పొరుపు నర్సు. సరే, ఆవిడ సేవ చేస్తూ బయటకు వెళ్ళింది సగంలో ఆటి కొనుక్కుంటుంది. కొనుక్కొని అక్కడే ఉండిపోయింది. అందరూ అన్నాడు చూశారు, ఇంకా రాలేదు. యజమాని వెళ్ళాడు, ఇంతసేపు ఏం చేస్తున్నా, వచ్చిన పని ఏమిటి, చేసిన పని ఏమిటి? ఏమీ లేదండి, మా నాన్నగారు ఏనుగు పెట్టినటువంటి ఉంగరం ఉంది, ఆ ఉంగరం అక్కడెక్కడ పడిపోయింది, అది ఎదుగుతున్నాను. ఎంతసేపు ఈయన ఎత్తారు పాపం, ఒక అర్ధగంట కనబడలే. సరే, ఇంక ఇక్కడ కాపు ఆ ఉంగరం, నాకు లేకలేక కొడుకు పుట్టాడు కాబట్టి ఆ ఉంగరం నేనే ఇచ్చేస్తా, వచ్చి పని చేయమని. మిగతా పని చేస్తుంటే ఆ అబ్బాయి చేతిలో గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటి ఆ ఉంగరం? ఇలా చూస్తే ఉంగరం ఉంది. ఈ ఉంగరం ఎందుకుందా అని ఆలోచన చేసి అందరూ కూర్చొని రీసెర్చ్ చేస్తే వీడు పూర్వజన్మలో గై దొంగ. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ₹1,00,000 ఇస్తామన్నా ఈయన దొరకదు. ఇక ఆ వాసనతో పుట్టాడు కదా. ఇప్పుడు ఏమైంది, అది చూసేసరికది సునాయాసంగా వాసన ఏం చేస్తుంది, సులభంగా. అందుకనే మనకి ఆ వాసన అన్నటువంటిది జన్మలో మనం ప్రయత్నం చేసి తీసేసుకోవాలి. అయింది కదా, మనం ప్రయత్నం చేసి తీయలేదనుకోండి, అదేమవుతుంది, మళ్ళీ జన్మకి వచ్చేస్తాయి. మరి ప్రయత్నం అంటే ప్రయత్నం ఎట్లా చేయాలి మరి వాసనకి అంటే, దానిలో ఏ దోషగుణాన్ని ఇంచుతూ ఉంటుంటే మనసు ఎప్పుడు కూడా లీనం కాదు. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారు, రాగానే ఆయన కుర్చీ వేసి కాఫీ ఇస్తే ఇది ఆయన రావాలనే ఉంటారు. ఇది రాగానే ఒకరో ఇచ్చారు, మళ్ళీ 2 ఇచ్చారు. ఏమయ్యా సిగ్గులేదా? ఆ కుక్కకైనా సిగ్గు ఉంటుంది, కానీ ఈ కుక్కకి సిగ్గే లేదన్నా మనకు వారికి అర్థం అయిపోవాలి. మళ్ళీ రేపటి నుంచి ఆయన రాడు. మరి ఇంక ఎదురుగా చెప్పేందుకు కష్టం కదా. ఆ కుక్కకి సిగ్గు ఉంటుంది, కానీ ఈ పక్క వచ్చిన కుక్క ఈ పక్క ఎక్కడ రూమ్ దోస్తుంటారు, అప్పుడు కదలేదన్నమాట. ఇంకా ఆఖరికి ఏమైపోతుంది, 2 రోజులకి ప్రారంభానిస్తారు. ఆ విధంగా మనకి ఉత్పత్తి అయినటువంటి వాసనకి ఏమిటి, కొంచెం దోష దృష్టి ద్వారాగా మనం చెప్పాలి. దోష దృష్టి విరోధం ఉంటే గానీ మనిషి రాడేవో కోడు ఆయన ఎప్పుడు పక్కనే కూర్చుంటాడు. విరోధం పక్కన వచ్చాడంటే మనం ఏం లేచిపోరా, ఆయన లేచిపోతాడు. ఆ ప్రకారముగా ఆ వాసనని మనము ఈ జన్మలోనే పోగొట్టుకోవాలి. అందుకని వాసనాక్షయమే మోక్షం అనేసినాడు ఎవరు, యోజిత్ మహర్షి. తేలిగ్గా చెప్పేశారు ఆయన. ఎప్పుడైతే వాసనకి చిత్తానికి స్వరూపమన్నా అదే. ఇప్పుడు చిత్త స్వరూపం అంటే ఏమిటి, వాసన. కాబట్టి ఇంకో పేరు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇతర శాస్త్రాన్ని కూడా, సంస్కారం అన్నటువంటిది వాసనకి సమానమే. సంస్కారజన్య జ్ఞానం స్మృతికి, అనుభవజన్య జ్ఞానం సంస్కార, అది అన్నమాట. అందుకని ఇది వాసన యొక్క స్వరూపం అన్నమాట. ఇప్పుడు చెప్తున్నారు ఇంకా, ఇదేయా వాసనాయవ మహారాజ స్వరూపం విద్ధి చేతసహ చిత్త శబ్దస్తు పర్యాయ వాసనాయ ఉదాహృత. త్యాగస్తాతి సుకరః సుసాధ్య స్పందనాదపి రాజ్యాదప్యధికానందః కుసుమాదపి సుందరః. ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు చిన్న ఉదాహరణతో ఇంకొక విషయాన్ని అన్నమాట. అయితే ఇక్కడ మనకి అన్నిటికన్నా కష్టం ఏమిటి, మనకి ఈ మనస్సుని జయించడమే మనకు కష్టం. చిత్తాన్ని మనం స్వాధీనం చేసుకోవడమే మనకి కష్టం. అంత కష్టము అని చెప్పారు అనుకోండి, ఇక విన్న వాళ్ళకి ఎలాగుంటుంది, అంత కష్టం అయితే ఈ జన్మ కొంతైనా పోతుంది, కానీ పూర్తిగా పోగొట్టుకోవడానికి కష్టమే అంట. ఇక దానిలో వాళ్ళందరికీ అనుభవం ఉంది కాబట్టి దాని యొక్క విషయం ఏమిటో వాళ్ళకి అర్థమైపోతుంది.
ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రోజు వెళ్ళారంటే ఏం లేదా నీకు దీనివల్ల చాలా సుఖం, ఈ చిన్న ట్యాబ్లెట్ వేసుకున్నామంటే నీకు తెల్లారికి అంత నీ జీవితానికి లోటు ఉందంటే వాడు మంచిగా నువ్వు అన్ని 100 మార్కులు వేసుకున్నా సరే 10 రోజులు తగ్గ కష్టం అని మొదట అన్నారు అనుకోండి. ఇక మనం అయితే ఇక ఆయన 200 వేసుకున్నా దాతగా చెప్పారులే 100 మన వాట 100 ఆయన వాట 100 అయినా తగ్గినట్లేదు అంటారు. అందుకు అలా లేకుంటే చెప్తున్నవాడు. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకేమని చెప్తున్నట్టే త్యాగ సత్యాతి సుకర సుసాధ్య స్పందనాదపి అన్నారు. కాబట్టి సుకర చాలా గొప్ప తేలిక, సుసాధ్య మంచి చాలా సున్నితమైన సాధ్యమని కష్టం కాదు. ఎంతకంటే అంటే ఒక తృణాన్ని చెలింపచేయుట కంటే కూడా చిత్తం యొక్క దీన్ని త్యాగం చేయడం వాసనే చాలా తేలిక. అర్థమైంది అందరికీ. ఒక తృణం ఉంది అంటే అది ఏమో చలనం వస్తుంది, ఫ్యాన్ వేస్తే కదులుతుంది. దానికి అది ఒక్కసారి ఫ్యాన్ వేస్తే కల్లా తృణం కానీ తృణం అంటే ఇది గట్టిపోతుంది. తృణం అంటే ఏమిటి గట్టిపోతుంది అనమాట. ఇంకా లేదంటే ఒక దూది పించి ఉంది కదా, ఆ దూది పించి అక్కడ పెట్టాం. ఇప్పుడు మనం ఏంటి ఫ్యాన్ వేసాం, ఎగుతుంది లేదు. ఎంత తేలిక ఎగుతుంది? అదే ఒక రాయి పెట్టాం, అక్కడ ఎగుతుందా? ఇప్పుడు మన దృష్టిలో ఆ తృణం ఎగరడం ఎంత తేలిక అనుకుంటున్నాం, కష్టం అనుకుంటున్నాం. అక్కడికి అర్థమైంది ఉదాహరణ. ఆ ప్రకారముగా ఈ చిత్తము యొక్క త్యాగము అంత సులభమైంది. ఈ చిత్తము యొక్క వాసన ఉన్న త్యాగము అంత సులభం. ఇప్పుడు ఎవరికైనా కష్టం ఉందా? ఏమీ లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి కష్టం మొట్టమొదటి దాని యొక్క విషయాన్ని అన్ని చెప్తున్నారనమాట. ఇంకా చెప్తూ ఉంటున్నారనమాట. ఎలాగంటే ఇప్పుడు మనకి ఒక రాజ్యాన్ని సంపాదించాలంటే ఎంత కష్టం తెలుసా? అటువంటి ఆ రాజులను చక్కగా ఓడించాలి, అప్పుడే మన రాజ్యాన్ని సంపాది. అది ఇంకా కష్టము కానీ దానిలో కంటే చాలా తేలికైంది ఈ చిత్తం యొక్క వాసనా రాజ్యాన్ని జయించడం అంత తేలికది. ఇవది ఇది ఎలాంటిది అంటే చెప్తున్నారన్నమాట. ఒక పుష్పం ఉంది, ఆ పుష్పమేమో ఒక రమణీయమైన పుష్పాన్ని చూసాం. అది ఏమవుతుంది మనకి సాయంకాలానికి ఏమవుతుంది? వాడిపోతుంది. ఆ రమణీయం మనకు కనబడిందా? మనకి నష్టం ఉంటుంది. కానీ ఈ చిత్తము జయించేది దానికంటే చాలా అది వాడిపోయి నష్టమైపోతుంది. కానీ ఈ వాసన అన్నటువంటిది ఇది పోయి ఏమవుతుంది? దీని మనకి స్వాధీనం అయిపోతుంది. అయిందా? చూడటానికి పుష్పం రమణీయంగా ఉంటుంది, కానీ ఏమవుతుంది? అది వాడి నశించిపోతుంది. అలాగనే మనలో ఉన్నటువంటి వాసనని అది పోగొట్టి వాడిపోవడం కాదు, ఎప్పుడూ చిత్తము తన స్వరూపానికి తీసుకోవడానికి తగినటువంటి విషయానికి తయారవుతుందని చెప్తున్నారు. ఈ ప్రకారముగా దాన్ని ఇంకొక శ్లోకంలో మళ్ళా చెప్తున్నారు. మూర్ఖస్యతు మనస్యాగో నూనం దుస్సాధ్యతాం గతః పామరస్యేవ సామ్రాజ్యం తృణస్యేవ సుమేరుత. అది మూర్ఖస్య మనస్త్యాగం నూనతాం దుఃఖతాం గతః. ఎట్లా అంటే చెప్తున్నారు ఇప్పుడు మనకి. ఇప్పుడు రాజ్యం అన్నటువంటిది ఎవరికి సుఖం ఉంటుంది, ఎవరికి కష్టం ఉంటుంది? పామరుడికి ఒక రాజ్యం ఎలాలంటే ఏమని పని అవుతుంది? పామరుడికి రాజ్యం ఎలాలంటే చాలా కష్టమన్నమాట. అలాగనే పామరునికి ఎలాగైతే సామ్రాజ్యము దుస్సాధ్యమో అది చెప్తున్నారు ఇక్కడ మనకి. అలాగనే ఇప్పుడు ఈ మనస్త్యాగం ఎవరికి కష్టం అంటే మరి ఈ వాసన అంటే ఈ సంస్కారం ఒక ఆధ్యాత్మికాన్ని నేను పొందాలా అన్నటువంటి ఉద్దేశమే లేని వారికి సామాన్యంగా ఏదో తిని హాయిగా పడుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉన్నవారికి ఈ వాసన వదలాలంటే అంత కష్టం.
వాసన వదలాలంటే అంత కష్టం అన్నమాట. కాబట్టి ఇది సామాన్యంగా మనం విచారణ చేస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఇదేమీ కష్టం కాదు. ఎవరికి కష్టము? ఈ విచారణ సంబంధం లేని వానికి, అంటే శాస్త్రం మూర్ఖాన్ని పేరు పెట్టిందంటే అజ్ఞానాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి విచారణ లేని వారికి, ఇటువంటి ప్రయత్నమే లేని వారికి ఉన్నదంటే కదా ఎవరైనా తీసుకోగలడు. ఇప్పుడు మనలో ఒక తప్పు ఉన్నదని ముందు తెలుసుకోవాలి కదా. మన తప్పు మనకు తెలుస్తుందా? తెలియదు. మన శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇతరుల పక్కన ఉన్నోళ్ళు మన నడవడికి చూసి ఇది మన తప్పు అన్నటువంటి విషయాన్ని, ఎందుకు అంటే మనం కామయేష క్రోధయేష ఆ రెండిటికి సంబంధమైన దానిలో ఐక్యమైపోయాం కాబట్టి మన తప్పు మనకెప్పుడో తెలియదు. ఏమంటారు? అందుకని అప్పుడు మనకు శాస్త్రం చదువుతున్నప్పుడు అని తెలుస్తుంది. లేతే మనకి దగ్గర ఉన్న వాళ్ళు, అందుకే ఇప్పుడు మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు అంటే మన తప్పుని తీసి బయట పెట్టిన వాడే మనకి మిత్రుడు. ఏమంటారు? ఇప్పుడు మనకి మిత్రులు ఎవరు? మన తప్పులు కప్పిపుచ్చిన వాడు మన మిత్రులు కాదు. మిత్రుడు అంటే ఎలా ఉండాలనుకుంటాడు. వాడు మిత్రుడు కాదట. వాడు ఎప్పుడైనా శత్రువే. వాడు ఎప్పుడైనా శత్రువే. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుర్రోడు ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి బజార్కి వెళ్ళడం, పొట్టుల దగ్గరికి వెళ్ళడం, చాక్లెట్లు అవి ఇవి దొంగతనం తెచ్చుకోవడం అన్నీ చేస్తూ ఉండేవాడు. ఇలాగే తల్లి ఊరుకుండిపోయింది. ఎక్కడికి వెళ్ళి కూరగాయలు తేవడం ఇవన్నీ ఇలా దొంగతనాలు చేసుకుంటాడు. ఒకరోజు ఆ పెద్ద తప్పు చేసేసాడు. ఆ కారాగారంలో పెట్టారు. ఊరి శిక్షకు వచ్చింది. ఆ రోజు నీకెవరు ఇష్టం ఏం చెప్పంటే మా తల్లిగారిని సొరపిల్లండి ఊరి చేసే ముందు అన్నారు. ఆవిడ వచ్చింది. అర్థమైందా? వచ్చి అంటూ మాట చెప్పాలి. ఈ మాట చెప్పి అప్పుడు చెవి కొరికేస్తాడు. నువ్వు ఆ రోజే కానీ మొట్టమొదటి తప్పు చేసినప్పుడే ఇది తప్పు అని గట్టిగా చెప్పుంటే నాకు ఇది వచ్చినా ఇది నీకు కారణమో చూశారా? అందుకని నిజంగా మనకి మిత్రులు ఎవరు లోకంలో అంటే మన లోపాలని ఇప్పు చూపేవాడి మిత్రుడు. అది లోకంలో. ఎందుకు అంటే వీడి హితకారి. ఎందుకంటే వీడి మాట విన్న తర్వాత వాడు బాగుపడ్డాడు కాబట్టి భవిష్యత్తులో వాడికి మేలు కలుగుతాడు. వీడు తన స్వార్థం కోసం ఇప్పుడు నేను వీడి తప్పులు చెబితే వీడు ఇవ్వాల్సింది నాకు ఇస్తాడో ఇవ్వడు. వీడి వల్ల నేను లాభాన్ని పొందుతూ ఉన్నాను కాబట్టి ఆ లాభాన్ని నాశించుకొని వీడికి ఏమైపోతే కొన్నాళ్ళకి పూర్తిగా నష్టపోతాడు. అర్థమైంది కదా? అందుచేత మనకి ఈ ప్రకారముగా ఇంతవరకు మనం తెలుసుకునేది ఏమిటంటే మన లోపాలు మనకు తెలియకపోయినా మనము శాస్త్రం ద్వారా ఇతరుల ద్వారా తెలుసుకున్న తర్వాత మనం సరిదిద్దుకున్నప్పుడే మనం శాస్త్రము మనకి హితకారి అవుతుంది. ఆ చెప్పిన వాళ్ళు మనకి హితకారి అవుతున్నారు. చెప్పాలి మరి. మనం ఏంటంటే అది ఏది సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని టైంలో చెప్పాలి. అది ఏ రింగులో తప్పు, అదే రింగులో. ఇప్పుడు ఒకరికి ఒక్కరుగా ఉంటారు కదా. ఇప్పుడు మనకి హితం చెప్పాలి అంటే వాళ్ళు ఏ సందర్భంలో దేని కోసం చెప్పాలి. అర్థమైంది కదా? ఇప్పుడు కొంతమంది పూర్తిగా కోపపడిపోతుంటుంటారు. ఏమీ చిన్న మాట వేసి అంత నోరేస్తుంటారు. వేసాం మరి వాళ్ళకి ఏమిటి చెప్పాలి మనం? అప్పుడు వాళ్ళకి ఏమిటంటే వాళ్ళకి మెల్లమెల్లగా ఈ కోపం అన్నటువంటిదే మనకి ఇంత అనర్థానికి కారణం వచ్చి మనం పాపానికి లోనవుతున్నాం కాబట్టి ఈ ప్రకారంగా మనం చేస్తున్నటువంటి పుణ్యం ఉంది. జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. మన గట్టిగా ఒకసారి కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం వారం రోజులు సంపాదించిన జప ధ్యానాల్లో ఉన్న శక్తుల్లా కూడా ఆ కోపంతో బహిర్గతం అయిపోతుంది, నష్టం అయిపోతుంది అనమాట. ఈ ప్రకారంగా మనము వాళ్ళ ఏదైతే ఉందో దానికి ఒక్కరోజు చెప్పినంత మాత్రం లాభం లేదు. దాన్ని అప్పుడప్పుడు మళ్ళీ చెప్పడం ఎట్లాగా? వాళ్ళు ఒక కోపావేశంలో ఉన్నప్పుడు చెప్పినాం అనుకోండి, అప్పుడు అసలు వినరు. అర్థమైందా? ఇప్పుడు దానికి ఒక సమయ సందర్భాన్ని బట్టి ప్రారంభోత్సవం చేయాలి. ఇక అక్కడి నుంచి
అతుకుంటది బండి. దినదినానికి మెల్లమెల్లగా తల్లి ఎలాగైతే ఉప్పు పాలతో పెంచుతారో ఈ దినదినానికి అది చేస్తూ ఉంటారు. అందుకని మనం చెప్పడంలో అనేకమైన ఉదాహరణలు కొన్ని తెచ్చుకోవాలి. పదాన్ని ఈ విధంగా అని ఎప్పుడైతే మనం ఉన్నామో అది కొంతకాలానికి చేయబోతుంది. తొందరగా పోతుందా? అలవాటు పడింది. వేరులతో నాటుకున్నటువంటి చెట్టుని పై కొమ్మలు ఎన్నిసార్లు విరిచినా మళ్ళీ వేర్లే వచ్చి ఆ కొమ్మలు పెరుగుతూనే ఉంటుంటాయి. దాన్ని మనం పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి? ఆ మొత్తం ఏరుతో సహా ఏరుతో తీయడం కొంత టైం పడతాయి. మన ఒక్కల వాళ్ళ కొన్ని అవుతుంటాయి. కొన్ని మనకు కొట్టడానికి శక్తి కాకపోతే ఇద్దరు గొడ్డని పిలిచి కూలర్ పెట్టి తీస్తూ ఉంటుంటాం. ఇలాగ అనేక యుక్తులు ఉపాయాల ద్వారాగా వాళ్ళకు వాళ్ళు పోతారు. ఇప్పుడు అర్జునుడికి నేను అనే అహంకారం ఉండిపోయాయి. అర్థమైంది. ఇంకా అహంకారం ఉండిపోయేసరికి ఇక ఆయనకి ఎన్నిసార్లు ఎంత బోధించి మళ్ళీ బోధ ప్రారంభిస్తే లాభం లేదు. ప్రాక్టికల్గా కొన్ని తీవలసి ఉంటాయి, బోధ ద్వారా కొన్ని తీవలసి ఉంటాయి. సరే, ఒకనాడు సాయంకాలం ఇద్దరు కలిసి బయలుదేరి ఒక అరణ్యకి వెళ్ళారు. అరణ్యానికి వెళ్ళి సాయంకాలం అప్పటికి 3 అయిపోయింది. సరే, ఆ చెట్టుకి గుర్రాలు కట్టారు. ఆ చెడు కృష్ణుడు ఏమన్నా అంటే, నాకు కొంచెం ప్రయాణం చేస్తే మళ్ళీ 1 అరగంట పడుకుంటే గానీ చింతింగా ఉండదు నాకు అన్నాడు. ఏంటి, ఎక్కడికైనా ఒక యాత్రకు వచ్చామంటే ఇక్కడ పడుకుంటా అవుతాయి. పడుకోవడం రాజ్యాంగంలో పడుకుంటారు కదా. ఇప్పుడు పడుకుంటే మనం చూడవలసిన ఎప్పుడు చూస్తాం కాబట్టి, సరే నువ్వు పడుకుంటే పడుకో కానీ నేను మాత్రం కొన్ని చూసి వచ్చేస్తున్నాను. సరే వెళ్ళన్నాడు. మరి వెళ్ళినాడు. ఈయన పోయినాడు. పోతూ ఉంటుంటే అక్కడ ఒక ముసలవాడు 90 ఏళ్ళు 99 ఏళ్ళు ఉంటాయి. వృద్ధుడు బాగా పండిపోయినాడు. ఏదో ఎండిపోయిన ఆకులు అప్పుడు ఆకలిస్తే నోట్లు వేసుకుంటాడు. ఆ పండివే చెట్లు కూడా తీరు. అలా చూసినాడు. బాగా తిన్నాం. అబ్బో ఇదే ఉన్నారు. కానీ మొదలో మాత్రం ఎంత కత్తి ఉంది. ఎవరికి? ఆయనకి. ఈయనకి డౌట్ వచ్చింది. ఈ కత్తి ఎందుకు ఉంది ఇక్కడ? ఈయనకి డబ్బా ధనమా గుడిసి లేదు, పాడు లేదు, అర్థమైంది ఏదీ లేదు. ఆకు ఎండిపోయిన ఆకులు తిని గోసుగడ్డ కొట్టుకోవడం ఎంత కత్తే. ఇదేంటి ఈ సంగతి తెలుసుకోవాలనుకున్నాడు అనమాట. అయ్యా స్వామీజీ, మీకు ఈ కత్తి ఎందుకు ఉంచుకున్నారు అన్నారు. ఎందుకంటే వచ్చే సంధి అక్కడే మరి ఇంకెందుకు. అప్పుడు ఆయన అన్నాడు, ఇది ఎందుకు అంటే ఒక 2-3 వ్యక్తులు ఉన్నారు, 3-4. వాళ్ళు ఎప్పుడు కనబడితే అప్పుడు వాళ్ళు నరికేయారా. ఎవడయ్యా అన్నాడు. నారదుడు ఒకడు అన్నాడు. నారదుడు ఆయన ఏం చేసేది? ఎప్పుడు నారాయణ నారాయణ. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందో? సమయం ఉండద్దా? ఆయన భోజనం చేసినప్పుడు నారాయణ అంటే ఈయన వైపు చూడాలి. ఎప్పుడు సమయ సందర్భం లేదే. ఆయన ఇష్టమూర్తిగా అసలు విశ్రాంతి లేకుండా చేసేస్తున్నాడు ఒకటి. ఇంకా రెండవది ఎవడో ద్రౌపది. ఆవిడేమిటి? ఆవిడే తప్పు చేసింది. ఆవిడ మహా తప్పు చేసింది. ఏం చేసిందంటే అప్పుడే భోజనం దగ్గర కూర్చొని ఇలా భోంచేస్తున్నాడు మా కృష్ణుడు. భోంచేస్తూ ఉంటుంటే హా ద్వారకావాస అప్పుడు అనాలి. కొంచెం బుద్ధి జ్ఞానం ఉండొచ్చా? భోజనం చేసినప్పుడే పిలుపుడు. ఈ భోజనం వదిలేసిపోయినాడు. అంతకన్నా ఇంకో నీచులంతా చెప్పు. ఒక భోజనానికి భగవంతుని భోజనం చెడగొట్టిన వాళ్ళు అన్నాడు. సరే, ఇంకోటి ప్రహ్లాదు. వాడు ఎప్పుడు కనబడితే వాడు పంత పట్టాను. వాడేం చేశాడు? వాడా అయ్యో నా మహావిష్ణువుని కాగిన దాంట్లో వేశారు. ఇంకా అంతకంటే మోసగాడు ఉంటాడు లోకంలో. బయట కిందని పడి ఎంత కష్టాలు పెట్టనుకుంటున్నా. ఇంకోటి ఉన్నాడు. వాడెవడు అర్జునుడట. రాయబడిపోయి అర్జునుడట. ఇప్పుడు ఈ అర్జున్ నిజంగా చెప్పాడా? మునిగిపోతుంది. మరి ఆయన ఏం చేశాడు నీకు అన్నాడు. ఆయన కొంచెం బుద్ధంగా రథసారథిగా హాల్ దగ్గర పెట్టుకున్నాడు నా కృష్ణుడిని. వాడు ఎప్పుడు కనబడ్డాడో వాడంతా కూడా చూసేయాలంట. నేనేదో గొప్పవాడిని అహంకారం. ఇది ఎంత వ్యక్తుంది ఏముంది ఈ కథ ఏమిటి? సరే, ఇంకా ఆలోచిస్తే ఆశాభంగా ఇక్కడ మరి కథతో ఏం చేస్తుంది అర్థమైందే. ఇక అక్కడ పోయినాడు. అలా పోయే ఆయనకంత అహంకారమే పెరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు వెళ్ళేసరికి ఏమైపోయింది? అయ్యా కృష్ణ నమస్కారం. ఏమయ్యా పోదాం, ఇచ్చే పోవక్కర్లేదు, అయిపోయింది. మీరు ఎందుకు పంపించారు? ఆ పని అయిపోయింది, పదండి. నీకు నమస్కారం. ఏం చెప్పిపోయింది? ఈ రోజు జాగ్రత్త పడతానన్నారు. ఏమిటో జాగ్రత్త పడేదన్నారు. మరి కరగక్కర్లేదు, మీరు ఎలా పదండి అన్నారు. నాది ఏదో ఉంది అది పోయింది అన్నాడు. ఆయన చెప్పేశాడు.
ఏం పోవడం ఏంటలే బాబు, వద్దులే సాయం పదన్నాను. అర్థమైందా? అది ఈ ప్రకారంగా ఏమిటి అంటే కొంతమందికి అది ప్రాక్టికల్ అనమాట. అర్థమైందా? అదేంటది ప్రాక్టికల్. ప్రాక్టికల్ గా కొన్ని చూపెడుతుంటారనమాట. లేదా వాళ్ళు ఎన్ని చెప్పినా వినరు. ఇప్పుడు దాన్ని బట్టి నేను ఎంత భక్తులు అర్థమైంది. ఇప్పుడు సామాన్యంగా వీటి దీనికే అంటే వీటి నిరంతరం భగవంతుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో అని అర్జునుడు పుట్టింది. ఆయన చూడు, ఆయన అహంకారం పెరిగిపోయింది కదా మరి, లేకపోతే ఆయన కాపాడుతూ ఉంటుంటాడు. ఇక యుద్ధం నుంచి అంత అయినాక రూమ్కి వెళ్ళిన తర్వాత ఈయనకి ఏమిటంటే ఇప్పుడు డ్రైవర్ ఏం చేస్తారు తెలుసా, ముందు దిగి ఓనర్కి డోర్ తీయాలి. అదే కదా పద్ధతి. అంతే కదయా, ముందు ఓనర్కి డోర్ తీయాలి. ఈయన కొంచెం వచ్చింది అహంకారం, వచ్చి అదినా దిగన్నారు. తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అసలు ఎవరిది ఏ పని చేయాలో అది తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు అన్నారు. సరే ఇప్పుడు ఎందుకు చెప్పాను చెయ్యి అన్నారు. సరే నేను చెప్పిన పని ఈసారి చేయలే, తర్వాత చూద్దుగా అన్నారు. సరే ఇంకా అప్పుడు ఏం చేస్తారు, ఈ ముందు దిగి ఆయన తలుపు తీస్తే అలా అనుకున్నాడు. ఈయన దిగాడు ముందు. అర్థమైందా? ఎప్పుడైతే కృష్ణుడు దిగాడో రథం భక్తులు మళ్ళీ రెండోసారి అదే ముందు ఈ దిగాడు అనుకో, రెండోసారి ఏమవుతుంది, ఆయన శక్తి వల్ల ఆ రథం మండకుండా ఉంది. ఈయనేమిటి నేను ముందెళ్ళి ఆ డోర్ తీసి ఇలా పట్టుకుంటే నేను కదా అప్పుడు రావాలా అన్నటువంటి స్థితికి వచ్చేసాడు అనమాట. అప్పుడు చూశాడు ఇది కొమ్మ మునిగిపోయింది. ఎక్కడికక్కడ కొన్ని ఈ విధంగా మరి వదలలేము, ఎందుకంటే ఆయన భక్తుడు. ఏదో అప్పుడప్పుడు వస్తుంటాడు భక్తులకు అహంకారంగానే. అప్పుడు వదిలిపెట్టామనుకో కొమ్మ మునిగిపోతే. ఇన్నాళ్ళు ఆయన సేవ చేసేప్పుడు వదిలిపెట్టాడు అనుకోండి, అందుకైనా ఆయన మధ్య మధ్యన వచ్చిన అహంకారాలని ఏ విధంగా పోగొడుతుంటాడు. ఎవరు? భగవంతుడు. భగవంతుడు పోగొడుతుంటాడు. అయితే ఏమిటంటే మరి మనకి ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ మారిన తర్వాత కొంచెం వస్తుంటాయి. ఆధ్యాత్మికంలో అడుగు పెట్టినా ఈ ఆధ్యాత్మికులు నేనే కదా ఇదంతా అడుగుతున్నా, అది మళ్ళీ అహంకారం వచ్చింది వారు. ఏమంటారు? అయితే మరి ఇది పర్వాలేదు, ఇది లేకపోతే పని కాదు భగవంతుడి పనిలో. ఆయన అందుకు కొన్ని రోడ్చుకుంటుంటాడు. అప్పుడే నేను ఏదో అన్నాననుకో, మళ్ళీ ఈ 10 మందికి చేరదీయమని వాళ్ళని వీళ్ళని మళ్ళీ ఆధ్యాత్మికంలో భక్తులు రాడు. బాగా వచ్చిన తర్వాత అప్పుడు ఈయన పట్టుకొని ఈ సంగతి చేసుకోవాలి. ఇప్పుడే తెచ్చినావా, ఈ మన పని పూర్తి కాదు వాడి పని పూర్తి అని కొన్ని రోజులు అవుతుంటారు. అర్థమైందా? ఆయన తెలీదా భగవంతుడికి? అందుకని ఈ ప్రకారంగా మనము అది ఆలోచనతో పోగొట్టుకోవాలి. అని చెప్తున్నారు. అందుకని ఈ చిత్తాన్ని మనము జయించడం అనేటువంటిది దేనికే అని మనకి అందించారు వశిష్ఠ మహర్షి వారు. ఈ ప్రకారంగా చెప్తూ అంటున్నారు చికిత్స మహారాజ్, స్వరూపం వేత్మి చిత్తస్య వాసనామయమాకులం త్యాగః న మన్యే దుస్సాధ్యో వజ్ర నిర్గిరాణాదపి అంటున్నారు. ఇప్పుడు స్వరూపం వేత్మి, ఆ యొక్క స్వరూపాన్ని వేత్మి అంటే తెలుసుకున్నామన్నమాట. చిత్తం యొక్క స్వరూపాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. వాసనామయమే చిత్తం యొక్క స్వరూపం, అది తెలుసుకున్నాను. నమన్యే దుస్సాధ్య వజ్ర నిర్కిరణాదపి, ఆయన కూడా అక్కడ ఇచ్చారు. ఇక్కడ భగవద్గీతలో చేసిన ప్రయత్నం వల్ల చేసి ఆయనకు కూడా ఏమన్నాడు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడితో, వాయురివ చిత్తాన్ని నిగ్రహించడం అన్నటువంటిది చాలా కష్టం. ఏదో మాటలు చెప్తూ ఉన్నారు కానీ అర్థమైంది కదా, అది వాయువు నిగ్రహించుట ఎంత కష్టమో అంత కష్టమని చెప్పేశాడు. ఎందుకంటే అనుకోం కదా మరి
అనుభవంతో వచ్చినటువంటి విషయం తర్వాత తొందరగా తీరిపోతుంది. అది అనుభవం లేకుంటే ఎన్ని మాట్లాడినా అవును. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు ఇప్పుడు, ఈ అయితే మాత్రం తమ యొక్క వాక్కుల ద్వారాగా చిత్తం స్వరూప నిజం తెలిసేసుకున్నాం. కానీ దాన్ని వదిలిపెట్టడం ఎలాగంటే వజ్ర నిర్గిలనాదపి, అది వజ్రాన్ని మింగుడు కంటే కూడా ఈ చిత్తాన్ని మాత్రం నిగ్రహించడం అనేది దుస్సాధ్యమని నాకు ఇప్పుడు తెలిసింది. స్వరూపం తెలిసింది, కానీ ఇది నిగ్రహించడం మాత్రం సామాన్యం కాదు. అసలు వజ్రాన్ని మింగడమే మహా కష్టం. అది భేదించుకోవాలని ఊరుకుంటుందా మొత్తం. ఆ ప్రకారముగా దాన్ని ఏ విధంగా అయితే దుస్సాధ్యమో ఇది అంతకంటే దుస్సాధ్యమే గాని సుసాధ్యము కాదు అన్న అని ఈ ప్రకారంగా ఎప్పుడైతే ఆయన చెప్పినారో అప్పుడు అంటున్నాడు ఈ యొక్క కుంభుడు, సర్వనాశో జయ సాధో చేతస సంస్కృతి క్షయ సయేవ చిత్త సంత్యాగా ఇత్యుక్తం దీర్ఘదర్శిభిః. దీర్ఘదర్శివి అంటే బాగుగా ఆలోచన చేసిన వారి ద్వారా ఇత్యుక్తం ఈ విధంగా చెప్పబడింది. దీర్ఘదర్శులు అన్నమాట. దీర్ఘదర్శులు అంటే బాగుగా ఆలోచన చేసి విషయాన్ని చక్కగా చూసుకునేవారు. ఇల్లు ఏమంటారు? దీర్ఘదర్శన. ఇటువంటి వారు దీర్ఘదర్శిభిః. అటువంటి మహాత్ములు ఈ విధంగా చెబుతున్నారు. ఏమని? సర్వనాశో అస్య యః సాధో, హే సాధు, హే సాధు అని సంబోధన అనమాట. ఇప్పుడు మనం అందరం సాధువులు అవునా కాదా? ఇంకా డౌట్ ఉంది మీ అందరికీ. సాధువులు అంటే మీరంటే సాధువులు కానీ మేము కూడా సాధువులు, ఒకరోజు వచ్చి మీరే గెలిపించుకుంటారా అంటారు. అర్థమైందా? అందరూ కూడా మనం సాధువులు. అర్థమైందా? అందరము మన సంభోగన ఇది చికిత్స చెప్తున్నారు కదా సాధో. అందుచేత ఈ ప్రకారముగా ఆయన అన్ని అడిగడిగి ఈ సంసారం యొక్క క్షయం ఎప్పుడవుతాయని ప్రశ్న వేశారనమాట. ఎవరు? సంసారం యొక్క సమూలంగా నాశనము కావాలి అంటే ఎట్లా అని. అందుకే ఏం చెప్తున్నారు? చిత్త సంత్యాగ సంస్కృతి క్షయ. అది చిత్తము యొక్క సమూల నాశనమే అర్థమైంది కదా సంసారం యొక్క క్షయం. మనం ఏదో కష్టం వస్తే అంటుంటాం ఇంకెన్నాళ్ళు ఈ సంసారం అని. అంటే ఏమిటి? ఇప్పటికీ జన్మ పోవడానికి ఆయుష్ చేస్తాను మన అర్థం, కానీ ఆ సంసార పదానికి మనకు కరెక్ట్ గా తెలిసి అందవులే. ఇంట్లో 4 కష్టాలు వస్తే అసలు ఏమంటాం? ఇంకెన్నాళ్ళు నాకు ఈ సంసారం అంటే అప్పుడు ఏంటి? ఈ కష్ట సుఖాలు అనిపించిన దాని నుంచి గట్టెక్కడింది సంసారం మనం అనుకుంటున్నాం. అది ఇప్పుడు సంసారం శబ్దానికి ఇది కాదు ఏమంటారు? మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి చావడం అన్నటువంటి ప్రవాహమే దాని యొక్క సమూల నాశనం కావడమే మనకు కావాలి. దీని యొక్క మనం ఏడిచినా, ఏడకపోయినా, దుఃఖించినా, నవ్వినా ఇది ఎలాగ గడిచిపోద్ది ఈ ప్రారంభం. అర్థమైందా? ఈ దేవుడిని ప్రార్థించినా ఇది పోతుంది, ఆయన ప్రార్థించకుండా హాయిగా తినేసి పడుకున్నా ఇది ఈ సంసారం, ఈ జన్మ, ఇది సంవత్సరం ఎలా గడుస్తున్నా ఆయన ప్రార్థించక్కర్లే. అర్థమైందా? ఇది ఎలాగైనా పోతుంది. ఇది ఎలాగా దీనికి మొదటి నిశ్చయం అయిపోయింది. ఎప్పుడైతే మనం ఏ విధంగా నడవాలనేది ముందు నిశ్చయం అయితే అయితే మనకి ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే అనుకుంటాం కదా సుఖం అనుకుంటాం. ఈ సుఖము కూడా విచారణ చేసినటువంటి వాడికి సుఖము కూడా పోతే కష్టమే వస్తుంది, కానీ మళ్ళీ శాశ్వత సుఖము కాదు అన్నటువంటి దాంట్లోనే ఈ విచారణ పరులు ఉంటారు. విచారణ పరులు సుఖాన్ని కూడా కష్టంగానే భావించుకుంటారు. ఎందుకు అంటే మరి ఈ సుఖం శాశ్వతంగా ఉంటారని ఉంది ఎవరికైనా? సుఖమల్పం బహు
క్లేశం. మనం ఎంతో కష్టపడితేనే అంత సుఖం. 6 మాసాలు రాత్రి అనుకుంటా పగలనుకుంటా నీళ్లు తోడి ఆ మళ్ళు కట్టి దాన్ని సంరక్షిస్తేనే కదా వచ్చింది ఆ గింజలు. ఆ గింజలు నోట్లు వేసుకుంటున్నప్పుడు ఏమైంది? సుఖం. మరి దీనికి ఎంత కష్టమైంది? దీనికి ఎంత కష్టమైంది? ఎలాగో కష్టపడి ఆఫీసులో పనిచేస్తే కదా డబ్బులు వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయా? అవి తెచ్చి మనం తింటూ ఉన్నాం. అందుకే ఏమైంది? సుఖం అల్పము బహు క్లేశం. ఎవరికి విషయగ్రాహిన, ఎవరికి అంటే విషయము గ్రహించినటువంటి వాళ్ళకి ఇదేనమాట. మనకి విషయాతీతమైన అనంతం బ్రహ్మనిష్టానం. ఎప్పుడైతే విషయాతీతమైనటువంటి ఈ స్థితిని మనం వెతుకుతూ ఉన్నామో వాళ్ళకి సుఖం అనంతం అన్నారు. సుఖం అనంతం. అందుకని అల్ప సుఖాన్ని సుఖంగా భావించుకోరు. అది విచారణ పనులు. మనకు కలుగుతున్న సుఖాలు మనం తాత్కాలికంగా వచ్చిన సుఖాలనే ఏదో ఇన్నాళ్ళు చేశారు ఆ పని ఇప్పుడు భగవంతుడు నాకు సుఖాన్ని ఇచ్చాడు చాలు రామ అనుకుంటాను జనం. అర్థమైంది కదా. మళ్ళీ మన్నాడు నష్టం కలిగి ఇప్పుడు వెంటనే నిన్నే దేవుని ప్రార్థించి వెంటనే తిట్టడానికి కూడా మనస్సు. ఇదే 10-15 రోజులు ఉంటే అప్పుడు మళ్ళీ ఆయనకి బాగా పని పడతాం. అర్థమైందే. ఈ కష్టమే ఎలా ఉందనుకోండి, ఇక మళ్ళీ ఆయనకి మళ్ళీ అష్టోత్తర తిరిగేసి చదువుతూనే ఉంటుంటాం. అందుకనే ఏమిటి అంటే మనకి సుఖం అన్నటువంటిది ఈ ప్రకారంగా మనం అని విచారణ వచ్చినప్పుడు సుఖం సుఖంగా మనకి అయింది కదా. విచారణ లేనప్పుడు సుఖానికి మనం లోనైపోతాం, దుఃఖానికి. అందుకని చెప్తున్నారు ఈ ప్రకారముగా. మరి దీని సమూలం ఎప్పుడైతే ఎలా పోతుంది అంటే చెప్తున్నారయ్యా, దీర్ఘదర్శిభి ఇత్యుక్తం. ఏమిటి? చిత్తము యొక్క సర్వనాశమే. ఆ చిత్తములో ఉన్నటువంటి సమూలంగా ఎప్పుడైతే మనకి నష్టం అవుతుందో అప్పుడు ఈ సంసారం అనేది పూర్తిగా నష్టమైపోతుంది. మరి అది నాశనం కావాలి సామాన్యమా? సమూలంగా నాశనం కావాలి అంటే సామాన్యం కాదు కదా. ప్రయత్నంతోనే మనం దాన్ని నాశనం చేసుకోవాలి. ఎన్నాళ్ళు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చొని మనం ఏ రోజు జపం చేసినా మన ఇంటికి వెళ్ళిపోదాం జపమాలు పట్టుకొని అర్థమైందే. వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోదాం ఎంత జపం చేసినా వెళ్తామా? వెళ్ళాలి. ఏమంటారు? జపం చేయడం లేదు కానీ ఇవ్వదాన్ని ఇక్కడ తీసుకోండి. అర్థమైందా? కాబట్టి ఎన్నిసార్లు అంటే ఈ వెళ్ళడానికి ఏమిటి చెప్పమా? అర్థమైంది కదా. ఈ వెళ్ళడానికి మనం భోజనం వడ్డించుకున్నాం. ఈ భోజనం తింటే కడుపు నిండిపోతుంది అంటే ఎన్నాళ్ళు చేసినా తింటేనే కడుపు ఎదురుగా పెట్టుకొని తృప్తిపడి ఈ భోజనం నాకు కడుపు నిండిపోతుంది అంటే వద్దా? ఆ విధంగా మరి ఈ చిత్తం యొక్క విషయాన్ని మనం ఏం చేయాలి? ఆ విషయాన్ని కనుగొని వాటిని ఒకటి తీసేయాలి. అది అందుకని చెప్తున్నారు. చికిత్స ఇంకా అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిందని ఇక్కడే ఆయన చెప్తూ ఉన్నాడు. సులభంగానే ఉంది. మరి చేసేవాడికి అది తెలుస్తుంది సాధన. చెప్పేవాడికి ఇలా కూర్చో నువ్వు అలా కూర్చో అయిపోయింది అనిస్తారు 3 రోజులతో. అర్థమైందా? అయిపోయింది. ఇలా చేసుకుంటే అయిపోయింది. సాయిగా ఉంటా, శాంతంగా ఉంటా, నీకు ఏమీ లేదంటాడు. ఇక దానికి 30 రోజులు కూర్చున్నా మళ్ళీ ఇదిగా తగ్గిపోతుంటాడు. అంటున్నాడు చిత్తత్యాగాదహం మన్యే చిత్తం సంశయ సుశుద్ధయే. చిత్తత్యాగాదహం మన్యే చిత్తనాశ సుశుద్ధయే. అభావ శతసో వ్యాధే కథమస్యానుభూయతే. చెప్తారు. దానికే ఒక్కసారి అడుగుతున్నారు ఇంకన్నా. ఏ మహాత్మా చిత్తత్యాగాత్, ఈ చిత్తత్యాగము చేత చిత్తనాశ సుశుద్ధయే. సరే చెప్పారు. చిత్తములో ఎప్పుడైతే ఉన్న విషయాన్ని త్యాగం చేస్తున్నామో చిత్తం అన్నటువంటిది స్వాధీనం అవుతుందని మీరు చెప్పిన మాట ఏందో సందేహం లేదు. కానీ అభావ శతసోహ ఇప్పుడు అంటున్నారు వ్యాధే
కథం శ్యాం అనుభూయతే. అయితే ఇది ఎలాంటిదంటే అనేక రకములైన వ్యాధులతో కూడి ఉండేది ఈ చిత్తం. ఇది వందల కొలది, శతశః అంటే ఏమిటి? వందల కొలది, శతశః వ్యాధి ఏమి అనేక వందల కొలది ఏమి రోగాలకు కూడా మూలభూతమైంది ఏమిటి ఈ చిత్తం. శరీరం కొన్ని రోగాలకే మూలభూతం, దీనికి చిత్తం మాత్రం కొన్ని వందల కొలది రోగాలకి అది మూలభూతం అన్నమాట. కాబట్టి దీని యొక్క అభావము అంటే ఈ చిత్తము లేకపోవడం అన్నటువంటిది ఇది ఎట్లా జరుగుతుందో నాకు మాత్రం అర్థం కావాలి. మళ్ళీ మొదలెట్టారు. ఆయనేమో చెప్తున్నాడు, ఈయనేమో ఈయనకు అనుభవం కాదు, ఇప్పటికేమో చేసి పెట్టుకున్నాడు సాధనలో. ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, అది పూర్తిగా సమూలంగా దీని అభావం ఎక్కడో చక్కడ భావం కనబడుతూనే. అందుచేత అభావ శతసో వ్యాధే కథమత్యానుభూయతే. అందుచేత దీని అభావం అన్నటువంటిది ఏ విధంగా పోతాదో అది మాత్రం నాకు దయచేసి నేను మాటి మాటికి అడుగుతున్నానని ఇంకో విధంగా భావించుకోకుండా దాన్ని చక్కగా చెప్పాలనుకున్నా. మరి చూశారా, మరి కొంతమంది మాటి మాటికి అడిగితే ఏమనుకుంటారు అని మళ్ళీ మనం ఈ విషయం అడిగినా దోషమేమీ లేదు. దీన్ని మాటి మాటికి అడగచ్చు, తప్పే. ఏదైనా ఒక ధనమో ధాన్యం మాటి మాటికి యువతులకి అడగకూడదు. కానీ అర్థమైందా మనం ఈ చిత్తం ఏ విధంగా నిర్మూలించుకోవాలా దీన్ని మాటి మాటికి, ఎందుకంటే ఇది అడిగే తెలుసుకోవాలి. అడగలేదు అనుకోండి ఎవరు చెప్తారు? ఆయన వాయువ సుదుష్కరం, ఇక నేను మాత్రం ఈ చిత్తాన్ని జయించడం కష్టమే, నా వల్ల కాదని చెప్పేసినాడు. అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా చెప్పి కుంభసంభుడు అంటున్నారు. కుంభుడు అహం బీజ చిత్తద్రుమ సశేఖా పలపల్లవ ఉన్మూలయ సమూలం తమ్మాకాశ హృదయో భవా. అహం రాజా ఏమిటంటే ఇది ఎలాంటిది అంటే నేను చెప్పిన దాంట్లో సందేహం లేదులే. శేఖ బీజ చిత్త ద్రుమ. ఇప్పుడు మనకి చెట్టు ఉంది, చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయి, ఎన్ని ఆకులుంటాయి, ఎన్నెన్ని ఉంటాయి, అంత చెట్టుకి ఏ విధంగా అయితే వ్యాపించి ఉంటుందో ఆ ప్రకారముగా ఈ శేఖా పల్లవాది సైతమైనటువంటిది ఆ చెట్టు ఏ విధంగా వ్యాపించి ఉంటుందో అలా ఇది కూడా చక్కగా వ్యాపించి ఉంటాయి. అయితే మరి దీనికి అభావం ఎట్లా పోతుందని అడిగాం. అభావం అంటే చిత్తము యొక్క భావము లేకుండా పోవడం ఎట్లాగంటే దానికి మూల కారణం కదా తెలుసుకోవాలి మనం. దానికి ముఖ్యమైన కారణం తెలుసుకుంటే దానికి ప్రయత్నం మనం చేయాలి. అందుచేత అది చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఉన్మూలయ సమూలం తం ఆకాశ హృదయో భవ. మరి ఈ చిత్తమైన వృక్షానికి మూలం ఏమిటో చెప్తున్నాను, దీని బీజం ఏమిటో అజ్ఞానమే బీజము.